నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం, అది బ్రహ్మదేవుడు ఉపదేష్టగా నారదునికి ఉపదేశిస్తున్నటువంటి దివ్య మంత్రరాశి. అదేవిధంగా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి సహస్రనామ స్తోత్రం. దీన్ని ఆధారం చేసుకుని స్వామి యొక్క తత్వము, సగుణముగా ఆయన చూపించిన లీల, మహిమ, రూప, గుణ, సౌందర్యముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మొత్తానికి సహస్రనామ స్తోత్రం ఆధారంగా తీసుకుని సుబ్రహ్మణ్య స్మరణ మనం చేసుకుంటున్నాం. దీనివల్ల సుబ్రహ్మణ్యుని యొక్క వివిధములైన మహిమలు ప్రకటింపబడుతున్నాయి. ఇందులో తత్వ ప్రతిపాదక నామములు, లీలా ప్రతిపాదక నామములు, ఇక గుణ సౌందర్యాదులను వర్ణించే నామములు, అదేవిధంగా అనుగ్రహాన్ని సూచించే నామములు వివిధ విధులుగా చెప్పబడుతున్నాయి. నిన్న మనకి స్వామి యొక్క కుమారతత్వం చెప్పబడింది. అదే కుక్కుట ధరుడు, కుక్కుట ధ్వజుడు అనే 2 నామాలు ఉన్నాయి. కుక్కుట తత్వం, మయూర తత్వం కూడా తెలుసుకున్నాం. కూటస్థాయ నమః, కృపాలక్షణాయ నమః, కుంకుమాంగాయ నమః. ఇవి కకారనామాల్లో మరికొన్ని. కుంకుమాంగం, అందుకే ఉమాసుతం కుంకుమ రక్త వర్ణం అంటూ స్వామిని ధ్యానించడం కనబడుతుంది. కుంకుమలాగా ఉంటుంది. ఇది కూడా అమ్మవారి పోలికే. సకుంకుమ విలేపనం ఇత్యాదులు చెప్పినట్టు కుంకుమ వర్ణం అంటే ఎర్రని రంగుతో ప్రకాశించువాడు సుబ్రహ్మణ్యుడు. ప్రధానంగా వివిధ వర్ణధ్యానములు సుబ్రహ్మణ్యునికి ఉన్నాయి. ఉపాసనలో ఒక దేవతని వివిధ వర్ణములతో, వివిధ ఆయుధములతో, వివిధ రూపములతో ధ్యానించడం ఉంటుంది ఒకే దేవతని. అది వివిధ ప్రయోజనాల కోసమని. ఈ రహస్యం శ్రీ విద్యలో సౌందర్యలహరిలో కొన్ని సూచించారు. అలా స్కందలహరిలో సుబ్రహ్మణ్యుని వివిధ వర్ణన ఉన్నదండి. వివిధ వర్ణాల వర్ణన, ఒక్కొక్క వర్ణంతో ఉన్న కుమారమూర్తిని ఒక్కొక్క శ్లోకంగా చూపించారు. మొత్తానికి కుమారస్వామి మూర్తుల్లో 21 భేదాలు ఉన్నాయి ఉపాసనలో. ఒకటి సారస్వతాన్ని ఇస్తే కొన్ని రోగాహరణమైన మూర్తులు, నీలమేఘశ్యామమైన కుమారమూర్తి ఉన్నది, ఎర్రని కుమారమూర్తి ఉన్నది, తెల్లని కుమారమూర్తి ఉన్నది. అంటే ఎన్ని రకాల స్వరూపాలు. అందుకే ఏకవర్ణో ద్వివర్ణశ్చ బహువర్ణశ్చ అంటూ ఆయన నామములు మళ్ళీ అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడతాయి. అని ఒక వర్ణం, అనేక వర్ణాలు. అసలు ఏ వర్ణం లేనివాడు అవర్ణుడు. ఎందుకు ఏ వర్ణం లేనివాడంటే ఏ వికారము లేదు. కానీ అనుగ్రహించేటప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్క వర్ణం ఉంటుంది కనుక ఒక్కొక్క వర్ణం ఒక భావాన్ని సూచిస్తుంది. అదే సారస్వతమూర్తి వచ్చేటప్పటికల్లా స్వామి తెల్లని వర్ణంతో ఉన్నట్లు, అదేవిధంగా సహజ సిద్ధంగా ఆయన హిరణ్యవర్ణుడు అని చెప్పబడుతూ ఉంటాడు. అలాగే కుంకుమ వర్ణం, నీలవర్ణం, వివిధ వర్ణాలు కనబడుతుంటాయి. అలా కుంకుమాంగాయ నమః అని ఇక్కడ ఈ నామం ద్వారా స్వామి యొక్క కుంకుమ వర్ణాన్ని భావన చేస్తూ క్లమహరాయ నమః, ఇది ఒక విశేషమైన నామం. అనుగ్రహ సూచకాల్లో ఇదొకటి. సాధారణంగా ఈ భావంతో ఈ నామం అన్నప్పుడు తప్పకుండా దాని ప్రభావం ఉంటుందని. ఆర్తినాశకాయ నమః అన్నాం అనుకోండి, ఆ భావం ప్రకారంగా ఆర్తి నశింపజేస్తాడు, అందులో సందేహం లేదు. దీన్ని బట్టి మనం ఏది ఆశించి భావిస్తున్నామో దాన్ని అనుగ్రహించే శక్తి ఆయనకుందన్న నామం చూపిస్తున్నది. ఇక్కడ నువ్వు అన్నావు కనుక చేస్తున్నాను కాదు, చేస్తున్న శక్తి ఆయనకు ఉంది కనుక నువ్వు అనుకోవడానికి అవకాశం వచ్చింది ఇక్కడ. అందుకే క్లమ అనే మాటకు అర్థం అలసట అనేది, శ్రమ. ఈ శ్రమని పోగొట్టేవాడు క్లమహరాయ నమః అని. అంటే ఇప్పుడు బాగా అలసిపోతే ఒకసారి శ్రవణభవ అనుకుంటే అలసట పోగొడతాడండి అంటే పోగొట్టవచ్చు. కానీ నిజానికి పెద్ద శ్రమ ఏమిటంటే మనం క్షణం తీరిక లేకుండా ఉన్నామట. కానీ నేను చాలా రెస్ట్గా ఉన్నట్టు కనబడుతుందంటే అది కూడా తీరికని తనమే. ఎందుకంటే జీవితం అంటే నిరంతర ప్రయాణం. జనిసాహస్ర బహుప్రయాణమగు సంసారం పుత్రోవన్ సదా చనుచుండన్ బహుఖేదమోదమలమన్ సంసారి పాంథుండు వాసనలన్ ధూళిముసుంగుగా గనెప్పుడేన జ్ఞానం పుటుష్టోదకంబున తత్క్షాలమును సేయువాని కపడం మోహశ్రమంబుంచనున్ అని శ్రీకృష్ణదేవరాయలు వర్ణించారు. అసలు పెద్ద శ్రమ దేనివల్ల వస్తుంది? జనిసాహస్ర బహుప్రయాణమగు సంసారంపు త్రోవన్. సంసారం అనే త్రోవలో నడుస్తున్నాం. ఎప్పుడు మొదలెట్టామో తెలియదు, నడక సాగుతూనే ఉందండి. పుట్టాం, పోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పెడుతున్నాం. ఇదే సంసారం అంటే సమ్యక్ సరతేతి సంసారహ అని అర్థం. అలా సాగుతోంది. జననం మరణం, మరణం జననం. ఎన్నాళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నామో ఈ ప్రయాణం అలవాటే, గమ్యం కూడా తెలియట్లే, గమనమే. ఇలాంటివి ఎన్నున్నాయో. అందుకే ప్రాణప్రయాణోన్ముఖ యాసంబుల్ శతసంఖ్యలోర్చితిమి అని ధూర్జుడు కూడా వర్ణిస్తాడు ఇక్కడ. అసలు ఆయాసం అదిట. అది ఆయాసం అలసట అని ఎప్పుడు అనిపిస్తుందో, అనిపిస్తే విశ్రాంతి కోసం అప్పుడు ప్రయత్నం చేస్తాం. కానీ అలా అనిపించట్లేదు, అలసట పడుతూనే పెడుతున్నాం. ఎవడో ఒక్కడ అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే జొచ్చితి అంటాడు ఇక్కడ. కానీ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార ప్రయాణం, ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందంటే, ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని చికాకులు వస్తాయంటే శ్రమతో పాటు ఆ తోవలను దుమ్మి ధూళి అన్నీ అంటుకుంటాయట. అలాగే సంసార రూప ప్రయాణంలో ఏం జరుగుతుందంటే సంసారి పాంధుండు వాసనలను ధూళి ముసుంగుగాగా గొప్పగా చెప్పాడు. వాసనలు ధూళిలో అంటుకుంటే దుమ్ము అంటుకున్నట్టు
ఈ జనన మరణాలు ఒక త్రోవ నుంచి మరో త్రోవలోకి వచ్చేటప్పటికల్లా దుమ్ము అంటుకుంటుంది. ఇలా జన్మలు మారుతున్న కొద్దీ ఆయా జన్మల వాసనలనే ధూళి అంటుకుంటుందిట. బాగా శ్రమ, దుమ్ము, ధూళి ఇవన్నీ అంటించుకుని ఇంటికి వచ్చాక ఏం చేస్తారండి? శుభ్రంగా స్నానం చేసేద్దాం అనిపిస్తుంది. అది కొంచెం ఉష్ణోదకం ఉంటే ఇంకా మంచిది అనిపిస్తుందిట. అది జ్ఞానం పుటుష్ణోదకంబున తత్క్షాళన సేయువా అని కప్పుడు ఆ మోహశ్రమం ఉంచను అన్నాడు ఇక్కడ. ఆ మోహం వల్ల వచ్చేటువంటి శ్రమ జ్ఞానోదక స్నానం వల్ల పోతుంది అన్నాడు. కనుక సంసార ప్రయాణం చేసేటువంటి సంసారి పాంథుండు, ఈ బాటసారికి జ్ఞానమనే ఉష్ణోదక స్నానంతో మోహశ్రమని పోగొడతాడు పరమాత్మ అని అర్థం. అది క్లమహరాయ నమః. ఈ శ్రమ పోగొట్టమనాలండి. అంతేగాని ప్రయాణం చేసి వచ్చి సుబ్రహ్మణ్యం అనుకున్నాం శ్రమ పోయింది అంటే జీవితంలో కూడా ఒక్కొక్కడు భయంకరమైన అలసటలు ఇత్యాదుల నుంచి ఆయన అలాగా బాగు చేస్తాడు. కానీ అసలు ఈ అలసట నుంచి బయటపెట్టమని అడగాలంటే బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. క్లమహరాయ నమః. అప్పుడు వచ్చే స్థితి పేరు కుశలం. కుశలం అనే మాటకి మన లోకంలో కుశలమా అని క్షేమమా అని అడుగుతుంటారు. కుశలం అనేది దేనికి వాడాలంటే రెండిటికి వాడాలట. ఒకటి జ్ఞానం నీకు పదిలంగా ఉంది కదా అని అర్థం ఇక్కడ, అది కుశలం అంటే అర్థం. ఎందుకంటే సృష్టిలో శరీరానికి సంబంధించినటువంటి బాధలు పోవడానికి ఔషధం మందు, మానసిక బాధలకు మందు ఏమిటి? ఇది మహాభారతం వ్యాసుడు చెప్పాడు. జ్ఞానం, ఇంకోటి కాదన్నాడు ఇక్కడ. మానసిక బాధ ఏది పోవాలని జ్ఞానమే కావాలండి. జ్ఞానాలు ఎన్నో లేవు, బాధలు ఎన్నో ఉన్నాయి. బాధలు చూస్తే కోట్లు, జ్ఞానం మాత్రం ఒక్కటే. ఆ జ్ఞానం కావాలి, దానితో పోతుంది ఇక్కడ. అందుకే మనకి జ్ఞానం కలిగి ఉన్నవాడు కుశలంగా ఉంటాడు. అందుకే కుశలమా అంటే నీ జ్ఞానం ఎప్పుడు చెదిరిపోకుండా ఉంది కదా అన్నాడు. కొంత జ్ఞానంగానే ఉంటారు కానీ చెదిరిపోతుంటుంది. ఒకడు దుఃఖం వచ్చినప్పుడు వీడు ఎంత ఓదారుస్తాడు చూడండి. అంటే జ్ఞానం లేకనా వాడికి ఎంత చెప్తాడో పాపం. కానీ వీడు దుఃఖం వస్తే వాడు వచ్చి మళ్ళీ ఓదార్చాల్సి వస్తుంది ఇక్కడ. అంటే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్నిటి వల్ల చెదిరిపోతుంది. దేనివల్ల అంటే శోకం వల్ల, మోహం వల్ల, క్రోధం వల్ల జ్ఞానం చెదిరిపోతుంది. రెండిటి వల్ల, శోకం, మోహం, క్రోధం, మూడు కారణాలతో జ్ఞానం చెదిరిపోతుంది. లేకపోతే ప్రతివాడు కూడా జగత్తంతా మిచ్చండి, ఏది మిగిలిపోతుంది, అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. ఈ కబుర్లన్నీ ఆడతాడు ఎవరికి తెలియదని. కానీ అది పదిలంగా ఉండదు, ఈ ఎమోషన్స్కి జారిపోతుంటుంది. కానీ వాటిలో కూడా జ్ఞానం చెక్కు చెదరకుండా ఉంటే దాని కుశలం అనాలట. ఇంకో కుశలం ఏంటంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ ధర్మానుష్ఠానం చెక్కు చెదరకుండా ఉంటే కుశలమని. కానీ కుశలమా అంటే నీ ధర్మం సరిగ్గా ఉంది కదా, నీ జ్ఞానం సరిగ్గా ఉంది కదా అని ప్రశ్న. అదేవిధంగా మూడవది ఏంటంటే బ్రాహ్మీ స్థితి అసలు కుశలం. దాన్ని ఇచ్చేవాడు ఆయన. నీ కుశలము కలుగ్గాక అంటే నిజమైన ఆనందం ఏదో అది. కానీ ఈ శ్రమపోయిన ఆనందం ఉందే, జ్ఞానం పుటుష్ణోదకంబున, ఈ మోహశ్రమ పోతే కలిగేటువంటి సుస్థితి పేరు కుశలం. అందుకే రెండు పక్కన పక్కన పెట్టాడు. క్లమహరాయ నమః, కుశలాయ నమః. ఆ కుశల స్వరూపుడు అని అర్థం. అంటే చెక్కు చెదరని జ్ఞానము, చెక్కు చెదరని ధర్మము, శాశ్వతమైన కైవల్య స్థితిని కుశలం అనాలి. ఆ కుశల స్వరూపుడు ఆయన. ఇక కృషాను సంభవాయ నమః. మాటి మాటికి ఆయన కథను గుర్తు చేస్తున్నాడు, అగ్నితత్వాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఎందుకంటే అగ్నిభట్టారకుడిని మనం ఎక్కడ స్మరించినా రక్షిస్తాడు. దానికి పెద్ద ఉదాహరణ ప్రవరుడు ఉపాఖ్యానమే మనుచరిత్రలో. దారి తప్పిన ప్రవరుడు తాను ఉపాసించే అగ్నుల్ని తలంచుకోవడం వల్ల మళ్ళీ హిమత్పర్వత ప్రాంతాల నుంచి తన ఇంటికి క్షేమంగా చేరాడు. దీన్ని బట్టి అగ్ని రక్షిస్తాడు. అగ్ని అంటే మామూలు నిప్పు కాదండి. మన అగ్నిహోత్రం ముందు నిలబడ్డప్పుడు ఈ భావం కలిగినా చాలు. అక్కడ హాస్యాలు, జోకులు పనికిరాదు. ఆయన పరమాత్మ. అగ్ని కంటే ప్రత్యక్ష పరమాత్మ వరకు లేడు చూడండి. అంటే విగ్రహంలో ఆరాధించవచ్చు, ఇంకెక్కడైనా ఆరాధించవచ్చు, కానీ అగ్నిలో ఆరాధింపబడినంత గొప్పగా ఇంకెక్కడ లేదు. అందుకే మంత్రాది అనుష్ఠానములు చేసినప్పటికీ వాటిని హోమం చేసినప్పుడు శక్తి ఎందుకు పెరుగుతుందంటే అగ్నికున్న శక్తి అది కనుక అగ్నిహోత్రుడి వద్ద జాగ్రత్తగా ఉండాలి. పూర్వం నిత్యాగ్నిహోత్రాదులు ఉండేవి. కనీసం అవి కాకపోయినా హోమాదుల్లో మనం అగ్నిని తత్కాలంగా జ్వలింపజేస్తున్నాం కదా, దాన్ని నేను ఒక్కసారి భావన చేయాలి. అగ్ని రక్షిస్తాడు. పరమాత్మ అగ్నిస్వరూపుడే ప్రధానంగా. అందుకే అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అనేది మాటి మాటికి అగ్ని సంభవుడు గనక కృషాను సంభవాయ నమః, క్రూరాయ నమః, క్రూరఘ్నాయ నమః. రెండు మాటలు పక్కన పక్కన పెట్టాడు. సుబ్రహ్మణ్యుడు మహాక్రూరుట్ట. ఏంటండి అదేం మాట అనగా వెంటనే క్రూరఘ్నాయ నమః, క్రూరుల్ని నశింపజేయవాడు. తర్వాత నామం ఇక్కడ అంటే క్రూరత్వాన్ని పోగొట్టాలంటే క్రూరత్వం కావాల్సిందే. నరసింహస్వామి ఎలా వచ్చాడండి? దయాదాక్షిణ్యం చూపించాడా? అవతల వాళ్ళకి గుండె బేజారయ్యేటట్టుగా భయంకరంగా గర్జిస్తూ కోరలు చూపిస్తాలో వచ్చారంటే భయం వేదా? అంటే శత్రు సంహారం చేసేటప్పుడు వాళ్ళ పట్ల క్రూరుడుగా ఉంటాడు. ఆ క్రూరత్వం దేనికంటే క్రూరత్వం పోగొట్టడానికి అని.
అది హింసను పోగొట్టే హింస కూడా అహింసయే అని ఒక మాట ఉంది కదా. అదే క్రూరత్వాన్ని పోగొట్టే క్రూరఘ్నుడు ఆయన. ఎందుకంటే లోకక్షేమం కోసం. అందుకే తర్వాతి మాట కూడా కలితాపహృతే నమః. గొప్ప మాట అండి, కలితాపహృత్ అంటే కలితాపాన్ని పోగొట్టేటువంటి వాడు. కలితాపాలు చాలా ఉన్నాయి, అవి వివరించనక్కర్లేదు, అనుభవిస్తున్నవి అందరూ కూడా. కలియుగంలో ఎన్ని దుర్లక్షణాలు ఉండాలో అన్నీ ఉంటాయి ఇక్కడ. కలియుగంలో పెద్దగా చెప్పాలంటే ఒకటేనండి, ధర్మం అనే భ్రాంతితో అధర్మము, పుణ్యమనే భ్రాంతితో పాపము వ్యాపించుంటాయి కలియుగంలో. అందుకే చాలామంది ధార్మికులు అనుకుంటుంటారు కానీ తెలియక అధర్మమే చేస్తుంటారు ఇక్కడ. అది చలము అంటారు ఇక్కడ, దాన్ని కూడా ఎక్కువ చూపిస్తాడు కలియుగంలో. తర్వాత ఒకరికొకరికి పడని యుగం కలియుగం. ఇన్ని దుర్లక్షణాలు, వీటన్నిటినీ పోగొట్టే శక్తి ఆయనకి. అందుకే కలిలో ఆయువులు తగ్గిపోతాయి, శారీరక పుష్టి తగ్గిపోతుంది, బుద్ధి యొక్క బలం కూడా తగ్గిపోతుంది. అందరూ అజ్ఞానులైతే అందులోనే ఒకరిని బుద్ధిమంతులు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అజ్ఞానం యొక్క లక్షణం అది. కనుక బుద్ధిశక్తి, శరీరశక్తి, బీజశక్తి ఇత్యాదులన్నీ క్షీణిస్తాయి అన్నాడు ఇక్కడ. ఇంకా పంచభూతాల విషయం చెప్పక్కర్లేదు. బీజశక్తులు అంటే మనం తినే ధనధాన్యాదులన్నీ కూడా బలహీనమైనవే అవుతాయని వర్ణించారు. మొత్తానికి ఇన్ని రకాల కలితాపాలని కూడాను భగవద్ ఆశ్రయం వల్ల పోగొట్టుకోవచ్చండి. ఆ అభయం ఇస్తుంది సనాతన ధర్మం ఇక్కడ. అందుకే భగవద్ ఆశ్రయం ఒక్కటే గొప్ప తరణోపాయం. అందుకే అలాగా ఆశ్రయించిన వారికి కలితాపహృతే నమః. దీనికి ప్రమాణంగా కలిలో అధికారిక గురువు సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు. అసలు నిజానికి చెప్పాలంటే కలి అనగా అజ్ఞానం అర్థం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తమోగుణం పూర్తిగా ఆవరిస్తే కలి, అది పోగొట్టాలంటే గురువే చేయగలడు. అజ్ఞానజనితమైన అన్ని వికారాలు కలిదోషములైనట్లయితే వాటిని పోగొట్టేటువంటి కలిలో అధికారిక గురువు సుబ్రహ్మణ్యుడిగా చెప్పబడుతున్నాడు. అది సుబ్రహ్మణ్య ఉపాసన ఎప్పుడైనా సరే అజ్ఞానాన్ని పోగొడుతుంది. కలౌతు సువిశేషత, కలిలో మరింత గొప్పగా చెప్పబడుతున్నది. అందుకే ఈ నామంతో స్వామిని మనం నమస్కరించి కలిదోషాలు పోగొట్టమని ప్రార్థన చేస్తూ కల్పతరవే నమః. ఇది అనుగ్రహ సూచక నామం. స్వామి కల్పవృక్షం అంటే భక్తుల పాలిట కల్పవృక్షమై అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహ సూచక నామాలు ఎన్నున్నాయో, కామితదాయకాయ నమః, కళ్యాణకృతే నమః, క్లేశనాశనాయ నమః. ఇవన్నీ అనుగ్రహ నామములే. కామితదాయకుడు అంటే కోరుకున్నది ఇచ్చేవాడు. మరి కల్పతరవే పక్కనే పెట్టాడు ఈ వాక్యాన్ని. ఇక కళ్యాణకృత్ మంగళములు ఇచ్చేవాడు, క్లేశనాశకుడు. ఇన్ని ఎలా చేస్తున్నాడంటే కృపాళవే నమః, దయాస్వరూపుడు కనుక చేస్తున్నాడు. అంతేగాని మన ప్రార్థనలకు స్తోత్రాలకు మెచ్చి కాదు, ఆయన దయచేత పని చేస్తున్నాడు ఇక్కడ. కలుషఘ్నాయ నమః, కలుషములు పోగొడుతున్నాడు. క్రియాశక్తయే నమః, క్రియాశక్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియల్లో ఒక్క శక్తే ఎందుకు చెప్పారంటే ఇచ్ఛా జ్ఞానం క్రియలో వ్యక్తమవుతుంది కనుక క్రియలో మిగిలిన రెండు కలిసి ఉన్నట్లే అన్నాడు ఇక్కడ. నీకున్న ఇచ్ఛ, నీకున్న జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? అది క్రియారూపం ధరించినప్పుడే తెలుస్తుంది కనుక క్రియలో మిగిలిన రెండు అంతర్లీనం ఉంటాయి. కానీ మిగిలిన రెండిట్లో క్రియ అంతర్లీనం కాకపోవచ్చు కదా. కనుకనే క్రియాశక్తి చెప్పారంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపుడు అని అర్థం ఇక్కడ. కఠోరాయ నమః, కఠోరుడు. ఈ కఠోరం ఏమిటంటే ధర్మకాఠిన్యము కలవాడు అన్నాడు. ధర్మకాఠిన్యం అని ఒకటి ఉంటుందండి. అంటే గొప్ప పాలకుడు ఉంటాడు, ఒక అధర్మపడిని శిక్షించదలుచుకున్నాడు. అధర్మపడి మెత్తగా క్షమాభిక్ష వేడుకున్నాడు అనుకోండి, ఆయన దయాళు అయిపోతే ప్రమాదం. అప్పుడు దయ పనికిరాదు, అప్పుడు కాఠిన్యం రావాలి. ధర్మకాఠిన్యం అంటే అపారమైన కారుణ్యం హృదయంలో ఉంటూ ధర్మ విషయంలో కాఠిన్యం కలిగి ఉండడం అనే సామాన్య అంశం కాదండి ఇక్కడ. అది ఉంటే కానీ వాడు ధర్మ ప్రతిష్టాపన చెయ్యడు, లోకరక్షకుడు కాలేడు. అందుకే ధర్మకాఠిన్యం అవసరమే. ఆ మాట అన్నాడు రామచంద్రమూర్తి రామాయణంలో. శరణు వేడితే అనుగ్రహిస్తాను, శత్రు సోదరుడినే కాదు శత్రువునైనా శరణు వేడకపోతే తాట తీస్తానన్నాడు. అది ధర్మకాఠిన్యం అంటే ఇక్కడ. అంతేగాని మెత్తబడిపోవడాలు, అలాగే తీవ్రంగా హింసించే వాళ్ళతో చర్చలు చేసి శాంతి కోసం ఉద్యమించడాలని చేతకాంతనాలండి ఇక్కడ. ధర్మకాఠిన్యం ఉండాలి, అధర్మ పనులు శిక్షించాలి. ఆ శిక్షారూపంగా ఒక నాయకుడు చూపించే కాఠిన్యము కఠోరాయ నమః అని చెప్పబడుతున్నది. అందుకే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే దేవుడు కరుణామయుడు ఎంత చెప్తామో పరమ కఠినుడని కూడా అంత అని చెప్తాం ఇక్కడ. శిక్షారూపం ఆయనదే, రక్షారూపం ఆయనదే, నిజమైన ఈశ్వరుడు గనక. లోకంలో గొప్ప నాయకుడు రెండు చేసినప్పుడు ఆయన జగన్నాయకుడు చేయడా అండి ఇక్కడ. కనుక కఠోరాయ నమః అన్నప్పుడు ధర్మకాఠిన్యం అంత గొప్పగా కలిగిన వాడు. అలాగే ఒక ప్రతిజ్ఞ కట్టుబడ్డం కూడా కఠోరమే. సేనానిగా ఉన్నవాడు గనక, మహానాయకుడు గనక ఆయనకి లక్షణం ఉండాలి. నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలి అంటే సుబ్రహ్మణ్యుణ్ణి అధ్యయనం చేయాలండి. ఇది ఆయన మించిన నాయకుడే ఉంటాడు.
పైగా దేవతలందరికీ నాయకుడు కావడం మరీ కష్టం. ఎందుకంటే ఎవడికి వాడు గొప్పవాడు, అది వచ్చింది ప్రమాదం. ఒకడేమో స్వర్గానికి అధిపతి, ఇంకోటి వాడి లోకానికి అధిపతి. ఇంతమందిని శానలు చేసుకున్నాడంటే వాళ్ళ అహంకారాలన్నీ ఈయన దగ్గర అణిగేయలేదా? అలా కంట్రోల్లో పెట్టాలంటే ఎంత గొప్ప నాయకుడు కావాలి. గొప్పవారందరికీ నాయకుడు కావడం గొప్ప కష్టం. ఎందుకంటే ఎవడికి వాడే మేధావి, దానివల్ల ఏ నిర్ణయం తీసుకోలేరు. అలాంటి వాళ్ళ చేత ఏకాభిప్రాయం తీసుకునేటట్టు చేయాలంటే నాయకత్వ లక్షణాలు ఉండవలసిన గొప్ప లక్షణం. అలాంటి లక్షణం సేనాని, దేవసేనానైనా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. కానీ ఇంద్రుణ్ణి దేవతాధిపతి అంటాం కానీ ఆయనకు కూడా అధిపతి కూర్చున్నాడు ఈయన. కనుకనే ఆయన యొక్క సేనాని స్వరూపం, ఈ సేనాని స్వరూప అలంకరణ ఒకటి ఉందండి సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్య స్వామి అలంకారాలు పడలి లాంటి క్షేత్రాలు చేస్తారు. భక్తులకు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఏదో దండం పెట్టొచ్చు, కోరిక తీర్చుకుని కొబ్బరికాయ కొట్టొచ్చే వాళ్ళకి తెలియదు. దేవత అర్థమయ్యేది ఉపాసించేవాడికి, పరిశీలించేవాడికి. ఏదో తీరుకొచ్చినప్పుడు ఒకసారి విని వెళ్ళిపోదాం, తీరుకొచ్చినప్పుడు ఒకసారి దండం పెట్టొచ్చుద్దామని వాడు ఈశ్వరుడు ఎక్కడ అర్థమవుతాడు? పరిశీలించాలి వివిధ కాలాల్లో. అందుకే స్వామికి అలంకారాలను చేస్తారు. సాధారణంగా ఆలయాల్లో అలంకారాలు ఎందుకంటే భగవాన్ని వివిధ రూపములను మనం దర్శించడం కోసం. స్వామికి దండపాణిగా ఒక అలంకారం ఉన్నది. దండపాణి అంటే కేవలం గోచి కట్టుకుంటాడు, ఒక దండం పట్టుకుంటాడు. ఆ దండం బ్రహ్మచారి దండం, అది శాసనా దండం కాదు, ఇది బ్రహ్మచారి యొక్క దండము. గోచి కట్టుకుని తర్వాత ముండన శిరస్కుడై స్వామి గోచరించిన రూపం మనకి పళంలో కనబడుతుంది. ఇక్కడ ఆయన చెప్తూ చండపాపహర పాదసేవనం గండశోభి వరకుండలద్వయం దండితాఖిల సురారి మండలం దండపాని మనిషం విభావయే అంటూ సచ్చిదానంద శివాభివన్ నృసింహభారతి స్వామివారని శృంగేరి పీఠంలో ఆచార్యులు జగద్గురువులు వారు చెప్తూ ఉన్నారు. దండపాణి మనిషం విభావయ్య అని దండాయుధపాణి అని పేరు స్వామివారికి. అలాగే సేనానిగా దండాయుధపాణి. అప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే కవచినే నమః, తర్వాత మాట అది కవచినే నమః. కవచం ధరించి దానికి తగ్గ కిరీటం ధరించి చేతిలో శాసకమైనటువంటి శక్త్యాయుధం దండము ఇత్యాదులు ధరించుంటాడు. అందుకే సేనానిగా ఆయన రూపాన్ని చూపిస్తూ కవచినే నమః కృతినే నమః. కృతినే నమః అంటే కార్యదక్షుడు, కార్యము చేయువాడు అని అర్థం. ఇక్కడ అంటే కార్యశీలి, పనిచేసేవాడు. అంటే కబుర్లు చెప్పడం కాదు, ఆ క్రియాశక్తి అని చెప్తూ తర్వాత నామములు ఇవి. క్రియాశక్తిగా సేనానిగా ఉన్న స్వరూపాన్ని స్ఫురింపజేస్తున్నారు. అయితే ఆయన హృదయం కోమలం, శరీరం కూడా కోమలమే. అని కోమలాంగాయ నమః. ఎంత మెత్తని వాడు. అదే చిత్రం అండి. కఠోరుడు అనిపిస్తాడు, సుకుమారంగా కనిపిస్తాడు. అది ఎలాగంటే భక్తులకు ఎప్పుడు సుకుమారుడే, శత్రువులకే కఠోరుడు. అక్కడ వచ్చినప్పుడు వజ్రాంగుడు అయినా భక్తుల పాట మాత్రం కోమలాంగ. ఈ శబ్దములు తీసుకునే జగద్గురువులు అంటూ ఉన్నారు ఇక్కడ. మొన్న కూడా మనం చెప్పుకున్నాం. కామనీయక వినిర్జితాంగజం రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతిం దండపాణి మనిషం విభావయే. కామనీయక వినిర్జితాంగజం, తన యొక్క కమనీయత్వంలో మన్మధుడినే జయించినటువంటి వాడు రామలక్ష్మణుల చేత పూజింపబడ్డాడు. అది మనం మొన్ననే చెప్పుకున్నాం బాలకాండని ప్రస్తావన చేస్తూ. కోమలాంగమతి సుందరాకృతిం, అది కోమలాంగాయ నమః. కుశప్రీతాయ నమః తర్వాత నామం. కుశులంటే చాలా ఇష్టంట. ఆయన యజ్ఞాగ్ని కదండి, వాటికి కావాల్సింది అంతే. పరిస్తరణానికి అవే, మొదటి నుంచి శుచికి వాడేవి కూడా అవే, చివరి వరకు కూడా అవభృతం వరకు కూడా అవే కదా, కూర్చోలే ఆ దర్భలే. అది కుశప్రీతాయ నమః, యజ్ఞస్వరూపుడని భావాన్ని చూపిస్తున్నారు. కళాధరాయ నమః తర్వాత మాట ఇది. సుబ్రహ్మణ్యుడు చంద్రశేఖరుడిగా ఎక్కడ కనబడ్డు, చిత్రం అది. నారాయణుని వల్లనే రూపం ఉంటుంది ఇక్కడ, చంద్రశేఖరాది స్వరూపం లేదు సుబ్రహ్మణ్యుడికి. మరి కళాధరుడిని ఎందుకు చెప్పారంటే ఈ కళాధర నామం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాల్లో కూడా వస్తుంది. ఇక్కడ కళ అంటే విద్య అని అర్థం. ఇక్కడ ప్రధానంగా చతుషష్ఠి కళలు అంటే 64 విద్యలు. కళాధరుడు అంటే విద్యాధరుడు అని అర్థం. ఇక్కడ నిన్ననే చెప్పుకున్న విద్యాస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. విద్యకి కావలసిన ప్రజ్ఞ కూడా ఇస్తాడు, ప్రజ్ఞతో విద్యనిస్తాడు. అందుకే కళాధరాయ నమః అంటే విద్యాధరాయ నమః అని అర్థం. ఇక్కడ ఖ్యాతాయ నమః పేరు పొందినవాడు. లేకపోతే ఇప్పటివరకు ఎన్ని కాలాలైనా చెప్పుకుంటున్నామంటే ఆయన పేరు ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక ఆయుధములు ఖేటధరాయ నమః, ఖడ్గినే నమః, ఖట్వాంగినే నమః, వివిధ ఆయుధధరుడు. వీటితో చేస్తున్నది కల నిగ్రహాయ నమః, కలుల్ని నిగ్రహించేవాడు. ఖరతాపహరాయ నమః, తీవ్రమైన తాపాన్ని పోగొట్టువాడు. ఖస్థాయ నమః, ఖస్థాయ ఖమ్ అంటే ఆకాశం, ఆకాశమనందున్నవాడు. అంటే దేవతలు ఎప్పుడు కూడా ఆకాశవాసులే. ఆకాశం అంటే జ్యోతిర్మయ స్వరూపం, అదే జ్యోతిర్మయ భూమికలో ఉండువారు. అలాగే ఖం అంటే దహరాకాశమనందు ఉండువాడు. ఖస్థాయ నమః. ఖండేందు మౌళితనయాయ నమః,
ఖండేందుమౌళి అంటే చంద్రశేఖరుడు, ఆయన యొక్క తనయుడు. ఎప్పటికప్పుడు అమ్మా నాన్న గుర్తురా చేయడం వెనకాల ఉన్న అంతరార్థం తర్వాత తెలుసుకుందాం. ఇది కూడా ఎవరైనా ఎప్పుడైనా కూర్చుని చమత్కారంగా మొత్తం సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రంలో శివసుతుడుగా పార్వతీసుతుడుగా ఎన్ని నామాలు ఉన్నాయో దొరికి తెచ్చుకోవాలి. శివుడికి చెప్పిన పేరు చెప్పకుండా చెప్తాడు, అమ్మవారికి చెప్పిన పేరు కూడా చెప్పకుండా చెప్తాడు. ఒకచోట ఔమాయ నమః అన్నారు నామాల్లో. ఔమాయ అంటే ఉమాపుత్రాయ ఔమాయ, వెంటనే ఔగ్ర్యాయ నమః అన్నారు. ఔగ్రాయ ఉగ్రతనయాయ, ఉగ్రుడిని శివుడికి పేరు కదా. ఇలా మాటి మాటికి చూపిస్తున్నారు. ఏదో ఉంది ఇందులో అందం, తర్వాత చూద్దాం. ఇందులో ఉపాస్య మూర్తి మనకు గోచరిస్తాడు. మరొక దగ్గర శివనామం అమ్మనామం వచ్చినప్పుడు పట్టుకుందాం. ఖేచరీజన పూజితాయ నమః, గాంగేయాయ నమః. గకారనామాల్లోకి వచ్చాం. గాంగేయాయ నమః, అమ్మల్ని తలుచుకుంటున్నారు. గిరిజాసూనవే నమః, పార్వతీ తనయుడు. గణనాథానుజాయ నమః, గణనాథ అనుజాయ నమః, గణపతికి తమ్ముడైనటువంటి వాడు. ఆయన గుహాగ్రజాయ నమః ఆయన పేరు. గుహ అగ్రజాయ నమః, గుహుడికి అగ్రజుడు. ఈయన గణనాథానుజాయ నమః. తర్వాతి నామం గుహాయ నమః. స్వామికి ప్రసిద్ధి నామాల్లో గుహనామం ఒకటి. స్కంద గుహ, స్కందో గుహ షణ్ముఖశ్చ పాలనేత్ర సుత ప్రభు, అష్టోత్తర శతనామాల్లో చదువుకుంటున్నాం. గుహనామం కూడా మంత్రం వంటిది. అదే సుబ్రహ్మణ్య నామాల్లో మంత్రస్వరూపును ప్రతినామమును. కానీ నిన్న మనం చెప్పుకున్న కార్తికేయ, కుమార, స్కంద, గుహ, గుహ అనే పేరుతో స్వామిపై అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఇక్కడ గుహం, ఈ గుహ అనే మాటలు చాలా రహస్యములు ఉన్నాయి. ప్రధానంగా భౌతికార్థం చూస్తే అంటే గుహనము అంటే రక్షించుట అని అర్థం. తన సేనని ఎల్లవేళలా కాపాడుకునే ఆ సేనాని కనుక గుహ అని పేరు. ఎందుకంటే సేనాని యొక్క లక్షణం ఏంటంటే సైన్యానికి దెబ్బ తగలకుండా నడిపించగలగాలండి. ఇక్కడ సైన్యం రక్షించుకుంటూ యుద్ధం చేయగలగాలి. అంటే అతను రెండు బాధ్యతలు ఉన్నాయి. శత్రునాశనం ఎంత అవసరమో సైన్యాన్ని కాపాడుకోవడం అంత అవసరం. తనను ఆశ్రయించి నీ ఏలుబడిలో నీ నాయకత్వంలో మేము ఉంటామని చెప్పినప్పుడు వాళ్ళని రక్షించుకోవద్దు. అందుకే ఇటువైపు రక్షణ స్వభావం బాగా ఉండాలి, అక్కడ శిక్షించే శక్తి బాగా ఉండాలట. పరాక్రమంతో పాటు పరిరక్షణ కూడా ఉన్నవాడే నిజమైన సేనానవుతాడు. అందుకే స్వామి దగ్గర సైన్యాన్ని గూహనము రక్షించువాడు అని అర్థం. అంతేకాదు సైన్యానికి ఉండేటటువంటి రకరకాల గుహ్య లక్షణాలు ఉంటాయి, రహస్య లక్షణాలు. అవి బయట పెట్టకుండా కాపాడబడాలి. వాటిని ఎప్పుడు కూడా కాపాడుతుండాలి. డిఫెన్స్లో సీక్రసీ చాలా అవసరం, అవునా లేదా? సెక్యూరిటీలో కానీ రక్షణ వ్యవస్థలో కానీ రహస్యం ఉంటుంది. అవన్నీ అందరికీ చెప్పాలంటే చెప్తే మహాప్రమాదం. మనం మన దేశానికి రక్షణ వ్యవస్థను ఏర్పరచుకున్నా దేశ ప్రజలందరికీ తెలియకూడదు, శత్రు దేశాలకి తెలియకూడదు. కాపాడతారా లేదా? ఇలాంటి సైన్య రక్షణ, దేశ రక్షణ కోసం కావలసిన ఏ రహస్య వ్యవస్థ ఉందో దాన్ని నడిపేవాడు గుహుడు. ఇదొక అర్థం. గుహనం కరోతి ఇది గుహ అని అర్థం చెప్పారు. అంటే రహస్యమును రక్షణను అందించువాడు. ఇంకొక అర్థం గుహ అనే మాటకి రహస్య స్వరూపుడు. ఇది ప్రధానమైన అర్థం. రెండూ తీసుకోవాలండి ఇక్కడ. మొదటిది సేనానిగా చెప్పుకున్న అర్థం, రెండవది ఆయన పరమేశ్వరుని ఆశ్రయిస్తున్నాం. గుహ అన్నప్పుడు పలికే ఏ అక్షర ప్రకంపన ఉందో దానిలో ఏదో శక్తి ఉంది. అది గుహ అనే శబ్దంలో ఒక మంత్రం ఉన్నది. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుల వారు స్వామి దర్శనం పొందాక గుహ శబ్దానికి గురు శబ్దం కలిపాడు ఆయన. శ్రీ గురు గుహ తారయాసుమాం శరవణ భవ, శ్రీ గురు గుహ తారయాసుమాం. అంతేకాదు స్వామి సాక్షాత్కరించడంతోనే శ్రీనాథాతి గురు గుహో జయతి అని ప్రారంభిస్తాడు ఆయన. అని శ్రీ విద్యోపాసన సిద్ధుడు గనక శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం అంత ఒక్కసారి స్ఫురించి శ్రీనాథాది గురుగుహో జయతి అని ప్రారంభించాడు కీర్తన. ఆ గురుగుహ శబ్దంతో ఎన్ని కీర్తనలు రచించాడో. అంతేకాదు ప్రతి కీర్తనలో గురుగుహ ముద్ర పెట్టాడు ఆయన. అక్కడ సుబ్రహ్మణ్య భక్తుల్లో ముత్తుస్వామి వారిని ప్రధానంగా చెప్పుకోవాలి కనుక భక్తులు పేర్లు చెప్తున్న సంతోషం. అందరూ ఒక్కొక్క భక్తులు వస్తున్నారు. నిన్న కుమార గురుపరస్వామి వచ్చారు, శంకరులు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి ముత్తుస్వామి వారిని తలుచుకున్నాం. గుహ శబ్దం చక్కగా వాడిన వాళ్ళు ఆయన. అది గుహ అనే మాటకి ఎన్ని రకాల అర్థం అంటే ఉపనిషత్పరమైన అర్థం ఇక్కడ తీసుకోవాలి. రహస్యముగా ఉండువాడు, పరం పుమాం సన్నిహితం గుహాయాం. రహస్యముగా ఉన్నవాడు, రహస్యమునందున్నవాడు. రెండు అర్థాలు చెప్పాలంటండి ఇక్కడ. రహస్య స్థానమందున్నవాడు గుహుడు అంటే బయటకు కనబడ్డు. ప్రకటము రహస్యమని రెండు. ప్రకటం అంటే ఇంద్రియాలకు గోచరించితే ప్రకటం, ఇంద్రియాలకు అగోచరమై ఉంటూ ఉన్నవాడు అంటే కనబడలేదు కనుక లేదనకూడదు. కనబడకుండా ఉండడం గొప్పతనం. కనబడేది పదార్థం, కనబడనిది పరమార్థం. తెలుసుకోవాల్సింది అదే మనం చెప్పుకున్నాం కదా.
ఆ పరమార్థం ఎక్కడున్నది అంటే పరం పుమాంసం నిహితం గుహాయాం అని ఉపనిషత్తు చెప్తుంది. అందుకే ఈ స్వామిని గుహ అంటే పరమార్థ స్వరూపుడి హృదయమునందుండువాడు అని అర్థం. ఇక్కడ కనుక సుబ్రహ్మణ్య తత్వం అంటే గుహస్వరూపం అండి. అందుకే ఆయన సర్పరూపం ధరించి తన యొక్క పడగని తానే లోపలకు చుట్టుకుని గుహలో తపస్సు చేసేట. అంతేకాదు కొండలపై గుహలపై తిరుగుతూ ఉంటాడు ఆయన. అందుకే స్వామికి తమిళ దేశస్థులు కొండలపై ఉన్న దేవుడిని పిలుచుకుంటారు వాళ్ళ భాషలో. గుహాస్థానమే అయింది. అలాగే హృదయ గుహలో ఉండేటటువంటి వాడు అని అర్థాన్ని చెప్తూ గుహలో ఉన్నవాడిని తెలుసుకోవడానికి ప్రయత్నమే సాధన. సాధన అనగా గుహస్వరూపుని తెలుసుకున్నటే అని చెప్తూ యదీయ మాయా వరణాత్మశక్తి తిరోహితాంత కరణాహి మూఢా నజానతే త్వాం గుహతం ప్రపజ్జే పరేణ నాకం నిహితం గుహాయాం అంటూ వేదపాదస్తవంలో చెప్తున్నారు. ఇక్కడ నజానతే త్వాం గుహ తం ప్రపజ్జే పరేణ నాకం నిహితం గుహాయాం అంటే అన్నిటికీ పరముగా ఉంటూ నాకం అనే మాటకి నా అకం. అకం అంటే దుఃఖం, కం అంటే సుఖం కదా. అకం అంటే సుఖము లేకుండుట అని అర్థం. ఇక్కడ ఇప్పుడు దుఃఖం కలగడము సుఖం లేకపోవడము రెండు ఒకటేనా? ఏదో అప్పుడే జోగుతుంటే లేపడుగుతారేంటి అని అడగండి. ఇక్కడ కొంచెం ఆలోచించారు. ఇక్కడ కమ్ అంటే సుఖం అండి, అకం అంటే సుఖం లేకపోవడం. కానీ దుఃఖం అన్నానా? సుఖం లేకపోవడం అన్నాం. అంటే ఏమిటి అంటే సుఖం లేకపోవడం, దుఃఖం కలగడం రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏది సుఖం లేదు, అలాగని దుఃఖము లేదు. అది గొప్ప స్థిత, ఒక జడత్వం లాంటిది అది ఇక్కడ నిజంకి. అందుకే అకం అంటే దుఃఖము కలగడం ఒకటి, సుఖం లేకపోవడం ఒకటి. రెండు దుఃఖ స్వరూపాలేనయ్యా, మరొకటి కాదు. రెండు రకాలుగా కనబడుతున్నాయి. అది ఇక్కడ కొందరు ఏ సమస్యలు ఉండవు, కానీ ఏదో వెళుతుంటుంది ఇక్కడ. అది అకం. కొందరికి ఏడవడానికి అన్ని సమస్యలే, అది దుఃఖం. ఇప్పుడు తెలిసింది కదా. కానీ అకం దుఃఖం అనే మాటలు ఉన్నాయి. నా అకం అనే మాటకి సుఖమని లేకపోవుట అనేది లేదు. అంటే పూర్ణ ఆనందానుభవం నాకం. అదే స్వర్గంకి పర్యాయ పదం కాదు ఇక్కడ. వేదంలో స్వర్గ నాక అనే శబ్దములు మాటి మాటికి స్వర్గలోకం గురించి వర్ణించారు అనుకోవద్దు. శుద్ధమైన బ్రహ్మానందం గురించి వర్ణించినప్పుడు కూడా ఈ శబ్దమే చెప్తారు. అది సర్వోత్కృష్టమైనటువంటిది. అది ఎక్కడున్నది నిజానికి అలాంటి ఆనందం? నిహితం గుహాయాం, గుహయందు నిహితమై ఉన్నదయ్యా. అయితే మూఢాహ నజానతే, మూఢులు తెలుసుకోలేరు. ఎందువల్ల? యదీయ మాయావరణాక్ష శక్తి తిరోహితాంతఃకరణా మూఢాః. మాయావరణాక్ష శక్తి తిరోహితాంతః, మాయావరణ అనే శక్తి చేత అంతఃకరణం తిరోహితం అయిపోయినది అని అక్కడ. అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? లోపలే ఉన్నాడు. తెలుసుకోవాల్సిన దేనితో? అంతఃకరణంతో. అంతఃకరణం అంటే బుద్ధి, మనస్సు, వీటిని అంతఃకరణం అంటారండి. అది ఎక్కడుందో అని వెతకక్కర్లే, లోపల ఉంది అక్కడ. అంతఃకరణంతోనే తెలుసుకోగలం. కానీ అంతఃకరణాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయట్లేదు, తెలుసుకోవడము లేదు. మరి ఎందువల్ల అంటే మాయావరణ యొక్క ఆక్రమణం చేత అన్నాడు. దానివల్ల తిరోహితం. తిరోహితం అంటే మరుగైపోయింది. కానీ మాయ ఆవరణ చేత అంతఃకరణానికి మరుగు ఏర్పడి గుహలో ఉన్నటువంటి శుద్ధానంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నది. అందుకే స్వామి మూఢులు ఎవరిని తెలుసుకోలేకపోతున్నారో ఆయన్ని మేము శరణు వేడుతున్నాం. గొప్పగా చెప్పాడు ఇక్కడ. చెప్పేది రెండు విధాలు. యోగులు ఎవరిని తెలుసుకుంటున్నారో ఆయన శరణు వేడుతున్నాం, మూఢులు ఎవరిని తెలుసుకోలేకపోతున్నారో ఆయన శరణు వేడుతున్నాం. వీళ్ళిద్దరా? ఒక్కడే. ఆ ఒక్కడిని మూఢులు తెలుసుకోలేకపోతున్నారు, యోగులు తెలుసుకుంటున్నారు. దీనిలోనే మన సాధనకు మార్గం చూపించాడు. మూఢత్వం వదులు యోగులు కండయ్యా బాబు తెలుసుకోండి అని చెప్పాడు ఇక్కడ. అందుకే నజానతే త్వాం గుహ తం ప్రపజ్జే పరేణ నాకం నిహితం గుహాయాం. అయితే ఇప్పుడు సమస్య చెప్పేశాడు, మూఢులు తెలుసుకోలేరు అని. అలా చెప్పిస్తారని తెలుసుకునే మార్గం చెప్పంటే తర్వాత శ్లోకంలో గొప్పగా చెప్తున్నాడు. గురూపదేశాధిగతేన యోగ మార్గేణ సంప్రాప్య చ యోగినస్త్వాం గుహం పరం బ్రహ్మ హృదం భుజంతే బిభ్రాజదే తత్యతయో విశంతి. ఆ మంత్రభాగంలోనే పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తత్యతయో విశంతి అక్కడున్నదే తీసుకొని రెండు శ్లోకాల్లో ఋషి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ గురూపదేశాధిగతేన, అధిగతేన అంటే గురువు ద్వారా తెలుసుకొనబడిన, గురూపదేశము ద్వారా వారు జ్ఞాన మార్గం తెలుసుకుంటారు. ఏమిటి? యోగ మార్గం. యోగ మార్గం ఉచ్ఛ్వాస నిశ్వాస, హఠయోగం, పఠయోగం,
కుండల్ని ఇవన్నీ కాదు. యోగ మార్గం అంటే ఇక్కడ జ్ఞాన మార్గం అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ గురువు చెప్పినటువంటి, గురువు ద్వారా ఉపదేశింపబడి నువ్వు నేర్చుకున్న అధిగతేన, ఆయన పాపం ఆయన ఉపదేశం ఆయన చేస్తాడు, నేను నేర్చుకోవద్దు. అందుకే గురూపదేశాధిగతేన, ఉపదేశము వలన అధిగతేన నేర్చుకున్నటువంటి యోగ మార్గేణ, యోగ మార్గము ద్వారా యోగిన, యోగులు సంప్రాప్య పొందుతారు. ఎవరిని? త్వాం. మొదట మూఢులు తెలుసుకోలేరు. మాయ ఆవరించిన అంతఃకరణం కలిగిన మూఢులు ఎవరిని తెలుసుకోలేరు? ఆ గుహుణ్ణి శరణు వేడుతున్నారు. గురూపదేశం వల్ల యోగులు యోగ మార్గము ద్వారా ఎవరిని పొందుతారో ఆ పరబ్రహ్మయైన గుహుని హృదంబజంలో భక్తితో నమస్కరించి ఆయన ప్రవేశిస్తున్నాను. గుహం పరం బ్రహ్మ హృదంబుజం మే బిభ్రాజదేతత్ యతయో విశంతి. యతయ అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నులు, యతులు. ఆ యతులైన వాళ్ళకే మరొక పర్యాయపదం యోగిన. అటువంటి యోగులు గుహం పరం బ్రహ్మ హృదంబుజం, హృత్పద్మంలో ఉన్న గుహుని యందు విశంతి ప్రవేశిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అందమైన మాట అండి. సాధారణంగా బయట తిరిగే వాళ్ళు కనబడతారు కానీ గుహల్లోకి వెళ్ళే వాళ్ళు కనబడరు. ఇప్పుడు పరమాత్మలో ప్రవేశించుట అని ఒక మాట చెప్పారు. ఈ మాటే గీతలో స్వామి కూడా భక్తితోనే నన్ను తెలుసుకుంటారు, జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అని మాటలా చెప్పాడు. ఇక్కడ ప్రవేశించుటండి. ఇక్కడ పరమాత్మను తెలుసుకున్నట్టు ఒకటి, పరమాత్మలో ప్రవేశించుట ఒకటి. తెలుసుకుంటే పరమాత్మ గురించి తెలుసుకున్నాడు అయ్యాడు కానీ ఆయన కాలేదు. ఆయన కావాలంటే ఆయన ప్రవేశించిపోవాలి. అది ఎలా ప్రవేశించాలంటే ఒకసారి గుహలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు కాదుట, కట్టె అగ్నిలో పడ్డట్టు ప్రవేశించాలండి అన్నాడు. ఇక్కడ కట్టె అగ్నిలో పడితే ఏమవుతుంది? ఇంకా మంచి మాట చెప్పాలంటే ఒక మంచు ముక్క నీటిలో పడ్డట్టు. ఇది సరైన ఉపమానం. ఇక్కడ అంటే కట్టె మళ్ళీ వేరైపోయింది, కట్టె వేరు నిప్పు వేరు, కట్టె పోయి నిప్పు అయిపోతుంది, వేరే విషయం ఉపాధి పోతుంది. ఇది ఇంకా బాగుంది చూడండి. ఇక్కడ ఒక మంచు ముక్క నీటిలో పడింది, ఏమవుతుంది? అది ప్రవేశం. అంటే ఈ ప్రవేశం చాలా మంచిదండి. ఇక్కడ దేనిలో ప్రవేశించింది? తన యొక్క అసలు రూపంలోకి ప్రవేశించిపోయింది. ఇప్పుడు ఆయన గుహుడు, ఎందుకంటే యోగులు గుహలో ప్రవేశించినట్లు ఆయనలో ప్రవేశిస్తున్నారు, పరమాత్మ తత్వములో ప్రవేశిస్తున్నారు కనుక ఆయన గుహుడు. అది ఎలా ఉన్నది? రహస్యముగా ఉన్నవాడు కనుక గుహుడు. ఇన్ని రకాలుగా కూడా గుహ శబ్దం అంత గొప్పది కనుక ఆ గుహ శబ్దంపై ప్రీతితో యోగులు ఎన్నో చోట్ల గుహం గుహం అని పలికారండి. ఇక్కడ అలాంటి గుహాయ నమః, ఇది ఒక విశేషమైన నామం. ఇందులో మీకు వినగానే రక్షించువాడు అని ఒక భావం కలిగింది. ఎవరిని రక్షిస్తున్నాడు? దేవసేనని. దేవసేనేనా నమ్ముకున్న భక్తులందరినీ కూడా. దేవసేన ఎక్కడుంది అనేది తర్వాత తెలుసుకుందాం, అడ్రస్ దొరుకుతుంది. దేవసేనని రక్షిస్తాడని ఇక్కడ. గోప్త్రే నమః, ఆ భావం మనకు అర్థం కావడం కోసం తర్వాత నామం గోప్త్రే. గోప్త అంటే రక్షకుడు, పైగా రహస్య రక్షకుడు అంటాడు. ఇక్కడ గుహ గోప్త, రహస్య రక్షకత్వం ఇది చాలా అవసరం అండి. రహస్యాన్ని కాపాడడం చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ. అందుకే అన్నీ బయట పెట్టకూడదు. కొంతమంది ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చేసి అన్నీ బయట పెట్టాలి ప్రజలందరి కోసం అంటే తప్పు, అంతే కదా. ఆఖరికి ఎంతో విలువైన గుండెకాయ రోజు ఒకసారి చూసుకోవాలంటే బాగుండదు. ఇక్కడ అది లోపల రక్షణగా ఉంటేనే మంచిది. కానీ రహస్యం రక్షింపబడితేనే క్షేమం, రహస్యం రక్షింపబడితే ప్రపంచానికి క్షేమం. ఇది పాలకుడికి చాలా అవసరం అండి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి భరతుడితో మాట్లాడినప్పుడు అందరికీ అన్ని విషయాలు చెప్పడం లేదు కదా, ఎక్కువ మందితో కలిసి చర్చ చేయట్లేదు కదా, అలాగని ఒక్కడిగా ఆలోచించట్లేదు కదా అంటాడు. సామాన్యం అండి పాలన అనేది, మంత్రాంగం ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందుకే ఎల్లవేళ రహస్య రక్షణ అనేది చాలా అవసరం. ఇది సైన్యాధ్యక్షుడికి మరీ అవసరం. అంతేగాని గొప్ప సేనను నడిపేటువంటి ఒక గొప్ప పొజిషన్లో ఒకడు ఉంటూ వాడు ఆయుధ రహస్యాలు ఇవన్నీ కూడా బయటపడితే ఏం చేస్తారండి? శిక్షిస్తారా లేదా? మంచి మేలు చేశారు కానీ ప్రజలందరికీ ఇచ్చేసారంటే అది మహాదోషం ఇక్కడ. కానీ అన్నీ బయట పెట్టకూడదండి. ఎప్పుడు ఏది బయట పెట్టాలి, ఎంత మేరకు బయట పెట్టాలో అంతే చేయాలి ఇక్కడ. అందుకు గోప్త్రే నమః అనే మాట చాలా గొప్పది. రక్షకుడు, రహస్య రక్షకుడు అన్నాడు ఇక్కడ. అదే స్వామి యొక్క గోప్త అంటే రక్షకుడు అనే అర్థంతో పాటు గుహ శబ్దం పక్కనే ఉంది కనుక రహస్యముగా ఉన్నవాడు, రహస్యమును రక్షించువాడు, తన సైన్యాన్ని కాపాడువాడు. 3 రకాల అర్థాలు చెప్తున్నారు. దీన్ని బట్టి మనల్ని ఎలా రక్షించాలో సుబ్రహ్మణ్యుడికి తెలిసినట్టు మనకు కూడా తెలియదని తెలిసింది. ఏది కాపాడాలి, ఏది చేయాలి అన్నీ ఆయనే చూసుకుంటాడయ్యా అన్నాడు ఇక్కడ. గిర్వాణ సంసేవితాయ నమః. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే గిర్వాణులు దేవతలందరూ వెళ్ళి నువ్వే నాయకుడు అన్నారు.
ఆయన సేవించారు కనుక గిర్వాణ సంసేవితాయ నమః. ఈ దేవతలతో కలిసి పని చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన స్వతసిద్ధంగా గుణాతీతాయ నమః, గుణాతీతుడండి. ఇది చెప్తున్నారు. గుణములకు అతీతుడైన వాడే, కానీ లోకరక్షణ కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు. అందుకే ఆయన గుణాశ్రయాయ నమః, గుణ అతీతుడు ఆయనే, గుణాలను ఆశ్రయించిన వాడు ఆయన. మాటి మాటికి పరబ్రహ్మ స్ఫురణ వదలకూడదు దేవత ఉపాసనలో. అంటే దేవసేన అని గొప్ప పరిపాలకుడు, అందగాడు, ఈ భావంలో మనం కొన్ని నామాలు అలా నడుపుతూ ఉంటాడు. మీరు వాటితో తాదాత్మ్యం చెందుతాహా ఎంత గొప్పవాడు అంటే వెంటనే ఆయన అసలు రంగు బయటపెడతాడు. అసలు రంగు ఏమిటి? గుణాతీతుడు. గుణములకు అతీతుడైన బ్రహ్మము. కానీ జగత్తు నడపడం కోసం ఆయన గుణాల్లో ప్రవేశిస్తేనే గుణాలకు చైతన్యం వస్తుంది. అప్పుడు గుణాలతో ప్రపంచం నడుస్తుంది. గుణాలను చైతన్యవంతం చేసేవాడే తప్ప ఆయన గుణాలు లేవు గనక గుణాతీతాయ నమః, గుణాశ్రయాయ నమః. మొత్తానికి గతిప్రదాయ నమః. గొప్ప మాట అండి. సద్గతులు ఇస్తాడు. గతిప్రద అంటే సద్గతులు. ఇంకా చెప్పండి, గతిప్రద అంటే ఎవడి కర్మకి ఏది గతియో దానినిచ్చువాడు. కర్మఫలప్రదాత. పాపాత్ముడికి పాపగతి, పుణ్యాత్ముడికి పుణ్యగతి. ఆ పుణ్యమే గతిస్తుంది, పాపమే గతిస్తుంది, కానీ మధ్యలో ఈయనవాడేంటంటే కాదుట. నీ కర్మని కనిపెట్టుకుని దానికి తగ్గ ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు. కర్మఫల ప్రదాత గనక గతిప్రదాయ నమః, గుణనిధయే నమః, గంభీరాయ నమః. ఆయన సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనప్పుడు పరిపూర్ణమైన అనంత కళ్యాణ గుణములతో రాజిల్లుతాడు. ప్రతి గుణము ఆయన వద్ద నిధిలా ఉంటుంది. తరగని గనిలాగా దివ్య గుణములు ఆయన నుంచి అనంతముగా ప్రకాశిస్తున్నాయి గనక గుణనిధయే నమః, గంభీరాయ నమః. గంభీరం అంటే గుహ శబ్దం లాంటిది. లోతైన వాడు, బయటపడ్డంత తేలిగ్గా. పరమాత్మ తత్వమే గంభీరం, అంత తేలిగ్గా తెలియబడుతుందండి. సముద్రానికి గంభీరుడు అని పేరు. ఎందుకంటే సముద్రం మనకు బయట కనబడే నీరు కాదు, లోపల భూమికి మించిన 3 రెట్ల ప్రపంచం ఉందిట. అంత ప్రపంచం ఏమైనా తెలిసిందా? మనకేమీ తెలియదు, బయట సముద్రమే కనబడుతుంది. మహాత్ములు అలా ఉంటారు అని చెప్తారు సముద్రంతో పోల్చుతూ. కానీ సముద్రమేవ గంభీరం, సముద్రం వలె గంభీర స్వరూపుడై ఉన్నాడు గన గంభీరాయ నమః, గిరిజాత్మజాయ నమః, గూఢరూపాయ నమః. ఈ గకారనామములన్నీ కూడా గుహతత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాయి. గూఢరూపాయ నమః, గూఢరూపుడై ఉన్నవాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఉపనిషత్తు. పరం పుమాంసం నిహితం గుహాయాం, రెండుకి తెచ్చుకోండి. గూఢం రహస్యంగా ఉంటాడట. రహస్యంగా అంటే ఇందాక కొండ మీద గుహలో ఉన్నట్టు అని ఉదాహరణ చెప్పాం, కానీ సరిపోదా ఉదాహరణ. దానికి ఉదాహరణలు భగవతత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి పనికొస్తాయేమో తప్ప చివరంటా పట్టుకు వేలాడకూడదు. ఉదాహరణలు తెలుసుకోండి. ఇక్కడ అప్పటికి అర్థమైపోయింది. కొండ మీద గుహలో ఉన్నట్టు ప్రతివారు హృదయంలో ఉంటాడు. కొండ మీద ఉండి దొరికిపోతాడు, గుహలో ఉంటే దొరకడు. గుహలో ఎలా ఉన్నాడంటే గూఢుడై గుహలో ఉన్నాడు, అది చెప్పడం అండి. గుహలో గూఢుడై ఉన్నాడు. గూఢత్వం ఎలాంటిదంటే పాలలో వెన్నవలే, తిలల్లో తైలము వలే అలా ఉన్నట్ట. అంటే అందులో లీనమై ఉన్నాడు, కనిపించట్లేదయ్యా, అది గూఢ. ఎక్కడున్నాడు? సర్వభూతేషు ఉన్నవాళ్ళు సర్వభూతములు బహువచనం ఉన్నవాడు ఆయన బహువచనుడైనా కాదు, ఏకః అతడే ప్రకాశ స్వరూపుడంగా ఏకో దేవ సర్వభూతేషు గూఢ. కానీ గూఢరూపాయ నమః అంటే మీరు పఠిస్తున్నప్పుడు ఏకకాలంలో సుబ్రహ్మణ్యుడు చేసిన లీలలు, రూపము, పరాక్రమం, ప్రతాపము, దయ అన్ని చూస్తూనే ఆయన హృదయంలో పరమాత్మగా ఉన్నవాడని స్ఫురణ ఎలా ఇస్తున్నాయి నామాలు చూడండి. గదహరాయ నమః, గద అనే మాటకి రోగం అని అర్థం. తర్వాత గ్రహాధీశాయ నమః, పాఠాంతరంలో గుణాధీశాయ నమః ఉంది. ఇదే నామం మరొక చోట ఉన్నది. పాఠాంతరంలో గ్రహాధీశాయ నామమే స్వీకార్యమని పెద్దలు నిర్ణయించారు. గ్రహములకు అధిపతి అంటే నవగ్రహాలకి అధిపతి అని చెప్పవచ్చు, కానీ నవగ్రహాలే కాదు. గ్రహాధీశాయ నమః చెప్పినప్పుడు సుబ్రహ్మణ్య తత్వం తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్యుని గురించి పురాణాలు, భారతం ఏం చెప్తున్నంటే గ్రహములు అనేకం ఉంటాయి. ఈ గ్రహాల పీడ అందరికీ ఉంటుంది. గ్రహపీడాం నివారయ అని ఒక మాట ఉన్నదండి. అంటే గ్రహపీడను పోగొట్టు. అయితే గ్రహాల పీడ అంటే 9 గ్రహాల పీడ కాదు. కొంతమంది నవగ్రహాల పీడే గ్రహపీడ అనుకుంటారు, కానీ గ్రహాలు ఎన్నున్నాయో. ఒక ఆయన అన్నాడు, ప్లానెట్కి గ్రహం అనే మాట అనువాదం కాదు, గ్రహానికి సమమైన పదం ఆ భాషలో లేదు. అంటే ఆ భాషలో అక్కడ వ్యవహరించలేదు, వాటిలో ఇంకో దగ్గర వ్యవహరించవచ్చు. ఎందుకు గ్రహం అని పేరు పెట్టారు అది తెలియాలి కదా. అంత జ్ఞానం మన సంస్కృతికి ఉన్నదండి. అసలు జ్యోతిర్విజ్ఞానం భూమి మీద మొట్టమొదట గ్రహములు, నక్షత్రములను మాట్లాడినదే వేదం. అక్కడి నుంచి వచ్చింది. గ్రహము అంటే దేని యొక్క ప్రభావం మన మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరు. ఇంపాక్ట్, దాని సంచారము, దాని స్థితి మనపై ప్రభావం చూపిస్తే
అంటే గ్రహించున్నది గ్రహం, అంటే మనల్ని పట్టుకుంటుంది. అది ఇక్కడ పట్టుకోవడం అంటే ప్రభావం చూపించడం. మనం పట్టుకునే శక్తి ఉంది కనుక దాని గ్రహం అని పేరు. అందుకే సూర్యుడు నిజానికి ఒక భాషలో గ్రహం కాదు, సూర్యుడి చుట్టూ గ్రహాలే. ఆ మాట మనమే ఒప్పుకున్నాం. సూర్యుని గ్రహాణం పతయే నమః అంటున్నాం. ఎప్పుడో గ్రహముల శాస్త్రుడు సూర్యుడనే జ్ఞానం ఇప్పుడు వీడి విజ్ఞానం విచ్చుకోకముందే ఉందని మనకు తెలుస్తున్నది. కానీ సూర్యుని ఎందుకు గ్రహం అన్నారు? ఆ మాటకు వస్తే నవగ్రహాలలో చంద్రుడు కనబడ్డు, అది ఉపగ్రహమే, ఉపమైన గ్రహం అన్నాగా. కనుక సూర్యచంద్రులకు కూడా గ్రహాలుగా ఎందుకు చెప్పారంటే వాటి ప్రభావం మన మీద ఉన్నది. సూర్య ప్రభావం అనేది లేదు, అది ఫిజికల్గా కనబడుతుంది భౌతికంగా అందరికీ సూర్యుడి సంచారం ప్రకారంగా. అలాగే ఇతర గ్రహముల యొక్క సంచార ప్రభావం తప్పకుండా మన జాతకాల మీద ఉంటుంది. మన యొక్క జాతకంలో అంటే వ్యక్తిగతంగా వైయక్తికంగా ఎవడి జాతకంలో వాడి గ్రహస్థితి బట్టి గ్రహాల సంచారం బట్టి ప్రభావం మారుతుంటుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా అనుభవంలో ఉన్న విషయమే, ప్రతి వారికి తెలిసినదే. అవునా లేదా చెప్పండి? ఎన్ని కబుర్లు చెప్పినా మాత్రం చూపించుకుంటారు ప్రతివాడు. అసలు జ్యోతిర్విజ్ఞానం చాలా అవసరం అండి. చాలామంది మన వేదాంతవాదులు అనుకుంటూ వీడిని తీసిపారేస్తారు, కానీ వేదంలో అంగమే జ్యోతిషం. పైగా వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రం నేత్రస్థానం అని చెప్పారు. ఇక్కడ నేత్రస్థానం అంటే కన్ను, అదే లేకపోతే వేద పురుషుడు ఏమవుతాడు? కనుక షడంగముల వల్ల వేదం పరిపూర్ణంగా అర్థమవుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అందుకే జ్యోతిర్విజ్ఞానం అమ్మవారి రూపము అంటే లక్ష్మీ సహస్రనామాల్లో మనకు కనబడుతున్నది, తల్లి యొక్క స్వరూపం అంట. దీనితో మనం ఎన్నో సాధించవచ్చండి, అందులో సందేహం లేదు. ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గ్రహశాంతులు ముందు చేయించుకుని తర్వాత నిష్టేమనే చేసుకో. నువ్వు ఇలా వీటి బట్టి గ్రహాల బట్టి ఇలా ఉంటుందని చెప్తోంది, కానీ నువ్వు పరిష్కరించుకోవచ్చని సూచన కూడా ఇస్తోంది. కనుక ఆ జ్యోతిష్ శాస్త్రం అనేది ఋషులు మనకిచ్చిన అపారమైనటువంటి గొప్ప కారుణ్య స్వరూపం అండి. ఇక్కడ సామాన్యమైనది కాదు, ప్రతి శాస్త్రము ఉపకారమే. ఇది తెలియక ఏదో వేదాంతం ఒక్కటే గొప్పదని వీటన్నిటిని తీసి పారేయడం కూడా ప్రమాదమే. కానీ ఇవి సాక్షాత్ మోక్షకారకములు కావు, కానీ క్రమశః కారకములే అంటూ ప్రమాణములు పురాణాల్లోనే చాలా చూపించారు. ఇవి చాలా అవసరం. ఆఖరి జ్యోతిర్విజ్ఞానం ప్రకారం ఈ జీవుడు మోక్షం ఉందని కూడా చెప్పచ్చు, వాడు గ్రహస్థానం బట్టి అన్నీ ఉన్నాయండి. అయితే అలా ఉంది కనుక వస్తుంది, లేదు కనుక రాదు అనడానికి లేదు. నువ్వు సాధన దాన్ని బట్టి మరచుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా సాధకుడు మరచుకునే తీరు బట్టి దాని ప్రయోజనం తెలుస్తుంది తప్ప ఆ శాస్త్రాలను పట్టుకుని మళ్ళీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ప్రమాదం. దేన్ని కాస్త మెచ్చుకున్న ప్రమాదం అండి ఈ దేశంలో. అది పట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువైపోతుంటారు. వాటన్నిటి భక్తిని టైటిల్ కింద ఇస్తుంటారు, ఇంకా బాధాకరమైన అంశం ఇక్కడ. అలాంటి విషయాలు చెప్పట్లేదు, కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. గ్రహము అనగా నేను అవగ్రహాలు కాదని కాదు, కానీ అది మాత్రమే కాదు. గ్రహాలు ఎన్ని రకాలు ఉంటాయో శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నామంటే గ్రహాలని నిగ్రహించే శక్తి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అని శాస్త్రంలో చెప్తున్నారు కనుకనే అన్నాడు. ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉంటాయో ఒక్కసారి పేర్లు చెప్తాం, భయపడకండి ఎవరు కూడా. గ్రహములంటే మన చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచంలో మనకి కనబడకుండా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఒక్కోసారి గొప్ప ఉత్సాహంగా తిరిగేవాడు కూడా స్వభావతః ఎందుకో తెలియని స్థితిలో పడిపోతాడు. అంతవరకు బాగున్న వాళ్ళకి ఏదో ఒక మతి భ్రమణం కలుగుతుంది. దానికి ఏదో మందులు అంటారు, నిద్రపుచ్చడానికి వాటికి ప్రయత్నిస్తుంటారు. కానీ మనకు తెలియకుండా మన యొక్క కర్మని అనుసరించి బయట ప్రపంచంలో సూక్ష్మ జగత్తు నుంచి కొన్ని గ్రహముల ప్రభావం పడుతుంది. ఇలాంటి గ్రహాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. వాటి మాతృగ్రహ పితృగ్రహ ఇత్యాది రూపములతో ఎన్నో విభాగాలు చేశారు. ఇవి వేదములందు ఉంటాయి, పురాణాదుల యందు ఆగమాల్లో కూడా చెప్పారు. ఈ గ్రహ ప్రభావాలు ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికై కొన్ని నిత్య జీవిత వ్యవహారాలు చెప్పారండి. ఎందుకు చెప్పారో తెలియాలి. ఇవి తెలియకుండా వాటిని తీసిపారేస్తున్నది సూక్ష్మ ప్రపంచం. శరీరంలో వచ్చేటువంటి రుగ్మతల కోసం సూక్ష్మమైన కొన్ని కారణాలు వైద్యుడికి మాత్రమే తెలుస్తాయి. ప్రపంచంలో జీవిస్తున్న నీపై, నీ మనస్సుపై ప్రభావం చూపించే గ్రహాలు ఎన్ని ఉంటాయో కొన్ని పేర్లు: కూటగ్రహ, చౌరగ్రహ, కామినీగ్రహ, అనుభవగ్రహ, బాలగ్రహ, పాతాళగ్రహ, కంపగ్రహ, మూర్ఛగ్రహ, రోదనగ్రహ. కొందరు ఏం తెలియదు, ఊరికి నేడి చేస్తుంటారు. ఇలాంటి గ్రహ ప్రభావం ఉన్నప్పుడు కూడా జరుగుతుంటాయి. రోదనగ్రహ, సాహసగ్రహ, మధ్యగ్రహ, భైరవగ్రహ, ఛాయాగ్రహ, స్త్రీగ్రహ, పురుషగ్రహ, పంగుగ్రహ, మూకగ్రహ, ముండగ్రహ, సర్వవ్యాధిగ్రహ, సర్వగ్రంథిగ్రహ, సర్వవ్రణగ్రహ, సర్వోన్మత్తగ్రహ, సర్వ అపస్మారగ్రహ, సర్వజంతుగ్రహ, సర్వవధగ్రహ, సర్వజ్వరగ్రహ, సర్వరోగగ్రహ, సర్వతిర్యజ్ఞోని సంభవాది సర్వభూతగ్రహ, సర్వప్రయోగగ్రహ. ఎన్ని గ్రహాలు చూడండి ఇక్కడ. ఇవి సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటివి.
వీటి ప్రభావాలు జీవుడిపై, శరీరంపై, మనస్సు మీద కూడా పడుతుంటాయి. ఒక ఆయనకి సర్పగ్రహం బాధించేది. ఎక్కడ పెడితే అక్కడ పాము కనబడేది ఆయనకి. అందరూ మనకు కనబడకపోవచ్చు కానీ బాధ ఉంటుందండి ఇక్కడ. ఒక్కొక్కసారి ఏ మృగం రూపంలోనో పక్షి రూపంలోనో వచ్చి కూడా కొట్టచ్చు. హాయిగా వెళ్ళిపోతున్న వాడికి హఠాత్తుగా చిన్న క్రిమి లోపలికి వెళ్ళిపోయి మొత్తం వాడి యొక్క శరీరం అంతా జవజీవాలు తీసేస్తుంది. ఏం గర్వించడానికి ఏముందండి? 6 అడుగుల దేహం, కంటికి కూడా కనబడి క్రిమికి లొంగిపోయి నశించిపోయిన లక్షణాలు మనం చూడలేదా? ఏ రూపంలో వస్తాయో తెలియదు. ఇవన్నీ ఉత్పాతాలు, ఇవి గ్రహములు. వీటి వెనకాల అనేక కారణాలు ఉంటాయి. ఇవి ఎక్కడ తిరుగుతుంటాయో చెప్తున్నాడు చూడండి. నిశాచర, నగరచర, గిరిచర, వనచర, గుహచర, రజనీచర, శ్మశానచర, కూపచర, మార్గచర, పురచర, అంతఃపురచర, గ్రామచర, దేవాగారచర, శూన్యాగారచర, త్రిసంధ్యాచర, దినచర, సంధిచర, గృహచర, దిక్చర, శరీరచర, వాయుచర, అగ్నిచర, మానసచర, గర్భచర, వృక్షచర, నిక్షేపచర, స్వప్నచోదిత, దృశ్యాదృశ్య, మృగ, పక్షి, విష సర్ప, విషవృశ్చిక, ఉల్కాముఖి, జ్యోతిర్ముఖి ఇత్యాది ఇన్ని రూపాలుగా కూటగ్రహ చౌరగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఇవి చెప్పిన పైగ్రహములన్నీ నిశాచర, నగరచర, రాత్రులు తిరుగుతాయి, పగళ్ళు తిరుగుతాయి, సంధుల్లో తిరుగుతాయి, ఆఖరికి దేవతా మందిరాల్లో కూడా తిరుగుతుంటాయట. అదేమిటంటే అందుకే దేవతా మందిరాల్లో ధ్వజస్తంభం దగ్గర కొన్ని నియమాలు, బలిపీఠం దగ్గర కొన్ని నియమాలు, యజ్ఞం చేసేటప్పుడు బలులు ఇస్తారు, వాటికి తగ్గ నియమాలు. అందరినీ దేవతలను పూజిస్తున్నారు అనుకున్నారు. యజ్ఞాల దగ్గర భూతభేతాళాదులను కూడా పూజిస్తారు. ఎందుకంటే బాధించకండి దండం పెట్టడం వాళ్ళకి, అనుగ్రహించడం దండం పెట్టడం వీళ్ళకి. కనుక ఎంత సూక్ష్మ విజ్ఞానాన్ని మన ఋషులు గ్రహించారో చూడండి. ఇక్కడ ఇవేవీ తెలియకుండా బతుకుతున్నామంటే వాటికి కావలసిన విందునిస్తున్నామని అర్థం. ఇక్కడ గ్రహాలు శుభ్రంగా పీడించడానికి తగ్గ పరిస్థితులు ఇప్పుడున్నాయి. గ్రహబాధలు పోగొట్టుకునేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన గ్రహబాధలు పోగొడుతుందని మార్కండేయుడు ధర్మరాజుకి చెప్తాడు. ఇక్కడ మహాభారతంలో మరెక్కడో కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ అసలు పుట్టిన దగ్గర నుంచి జీవి రావడం, ఇప్పుడంటూ పెద్దవాడయ్యాక వాడికి వాడు నిలబడ్డమో వాడికి వాడే ఇదే చేసుకుంటాడు. పసితనంలో వాడికి ఏం తెలుసండి? అందుకే తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు. కానీ తల్లిదండ్రులకు మాత్రం అంతర్జ్ఞానం ఉంది. వాడు బాధించేది ఏమిటో వాడా చెప్పలేడు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బోల్డ్ అంత ఎక్స్ప్లెయిన్ చేయగలం మన రోగాల గురించి. పసివాడు ఏం చెప్తాడు? ఏడవడం తప్ప. ఏడుపు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, రోగానికి ఏడుపు ఉండదు. కనుక ఏడుపు బట్టి రోగం డిసైడ్ చేద్దామంటే వల్ల కాదు. కనుక ఏం చెప్తాడు? ఆ పసితనం మరీ బాధాకరమేనండి. గర్భంలో పడిన దగ్గర నుంచి శిశువు బయటికి రావడం వరకు క్షణం ఎన్ని ఆటంకాలు. బయటకు వచ్చిన శిశువు మళ్ళీ ఎదగడానికి ఎన్ని ఆటంకాలండి. ఇక్కడ వాడు మళ్ళీ కాళ్ళు చేతులు నిలదొక్కుని పూర్ణావయవాలతో ఎదగాలి అంటే అప్పటి వరకు ఎన్ని దాటి రావాలి. దాన్ని బాలారిష్టాలు అనేవారు. అవి రాకుండా, ఆ బాధలు రాకుండా వాడిని 14 ఏళ్ల పాటు బాధించే మాతృగ్రహాలు కొన్ని ఉంటాయట. అవన్నీ దేవతా స్వరూపం నిజానికి. పోలీసులు మాత్రం గొప్పవారు కాదా అండి? కానీ ఎవరిని అరెస్ట్ చేయాలో వాడి దగ్గరికి వస్తారు, అంతే కదా. వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు ఈడ్చి పట్టుకెళ్తుంటే ఊరుకోవాల్సిందే. అలాగే గ్రహాలు కొన్నిటిని మనం నెగిటివ్స్ అనడానికి లేదు. ఇక్కడ మాతృగ్రహాల పేర్లు ఉన్నాయి, ఎన్ని రకాలు అంటే అన్ని పేర్లు గుర్తుంచు. సుబ్రహ్మణ్య నామాలు చెప్తూ వాటి పేర్లు ఎందుకు చెప్పండి, నేను చెప్పలేదు. కానీ అన్ని పేర్లు ఎందుకు గుర్తుంచుకోండి? ఇప్పుడు ఇన్ని గ్రహాలు, ఇన్ని బాధలు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని రోజు చదువుకుంటూ కూర్చుంటామా? అవి ఉన్నాయని తెలుసుకోవడం. వాటి పేర్లు కూడా పెట్టారంటే వాటి లక్షణాలు, వాటి స్వరూపాలు కూడా మన ఋషులు సూక్ష్మ దృష్టితో దర్శించారు. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు. తెలుసుకోండి ఎంత విజ్ఞానం అండి ఇక్కడ. ఆ పసితనంలో మహా కష్టం. లేకపోతే ఇప్పుడు రకరకాల వింత వ్యాధులతో పిల్లలు పుడుతున్నారు. మనస్థితులు పూర్వం ఇలాంటి సంతానాలు ఎందువల్ల? వీటి మీద పరిశోధనలు జరగడం లేదు. ఏ కారణం చేత? వాడు ప్రసవం జరుగుతున్న చోటు ప్రభావం ఉంటుంది. ప్రసవం జరిగిన తర్వాత పరిస్థితులు అన్నీ పూర్తిగా కలుషాలతో ఉన్నప్పుడు ఎన్ని నెగిటివ్ పవర్స్ ఉంటాయండి సూక్ష్మ ప్రపంచంలో. వీటి ప్రభావం పిల్లల మీద పట్టదా? అలాంటి పిల్లలకి మంచి ఆలోచనలు ఎక్కడికి వస్తాయి? కుత్సితమైన ఆలోచనలు వస్తాయి. ఇలాంటి సమాజం ఎలా ఉంటుంది? అందుకే ఈ గ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే పాప సంస్కారములు కలిగిన వారి మీద పడుతుంటుంది. అయితే మనం పాపమో పుణ్యమో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ గ్రహబాధల నుంచి బయటపడాలంటే కొన్ని ఉపాయాలు చెప్తున్నారు శాస్త్రంలో. ఇవి సాధకులకు పనికొస్తాయని చెప్తున్నాం. పైగా ఇది సుబ్రహ్మణ్య విషయంలో ఎందుకు చెప్పాలంటే ఆ 14 ఏళ్ల వరకు వచ్చినటువంటి ఈ గ్రహబాధలన్నీ తొలగించే శక్తి సుబ్రహ్మణ్య ఉపాసనలో ఉంది. ఇక్కడ జీవుడు స్థిరంగా నిలబడే వరకు చాలా అవసరం. అప్పుడు ఆయనకున్న శక్తి పేరు షష్ఠీదేవి శక్తి. ఆ శక్తి అనుగ్రహిస్తుంది. సంతానం కలగకుండా ఉండే అవరోధం తొలగించేవాడు సుబ్రహ్మణ్యుడు. కలిగిన సంతానం అవయవ పుష్టితో, బుద్ధి పుష్టితో ఎదిగేటట్టు చేసేవాడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడి వరకే చాలా అవసరం.
అలా ఎదిగిపోయిన తర్వాత ఎదిగిన అవయవాలను నేను రక్షిస్తాయి, ఇంకేమున్నది ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్య అనుగ్రహం ఎంత అవసరం వచ్చానండి ఇక్కడ. ఎన్ని రకాల గ్రహాలు అంటే మాతృగ్రహాలన్నీ వచ్చి నువ్వు చెప్పినట్టు వింటామని చేతులు కట్టుకున్నాయి ఆయన దగ్గర. అప్పుడు మాతృగ్రహములంటే అనుగ్రహించాడు, అవి కూడా కుమార అని పిలిచాయి ఇక్కడ. అలాగే 14 ఏళ్ల వరకు ఆయన అనుగ్రహం. తర్వాత వృద్ధాప్యం వచ్చే వరకు గ్రహబాధలు లేకుండా చేసేవాడేవాడంటే పరమేశ్వర ఆరాధన, శివారాధన చేస్తుందన్నారు. వృద్ధాప్యం వచ్చే కంటే ఎవరారాధన అక్కర్లేదన్నాడు. ఎందుకంటే పీడించడానికి వృద్ధాప్యం చాలులే అన్నాడు ఇక్కడ, మరి వేరే గ్రహం అక్కర్లేదని అన్నాడండి. అయితే మొదటి నుంచి ఎవరైతే ఈ ఆరాధన చేస్తూ ఉంటారో వారికి వృద్ధాప్యం కూడా అనాయాసం చేయగలడు స్వామి ఇక్కడ. అజరాయ నమః అన్నారు కదా నిన్న నామంలో, ఒక్కసారి భావించనాలండి. అందుకే ఊరికే నామం అన్నాం, బిల్వం వేసాం, లేదా బంగారం ఉంది కదా బంగారు పువ్వు వేసానంటే లాభంలే. భావించండి, అదే పెద్ద సువర్ణం. మరేంటి కావాలి? అజరాయ నమః అన్నప్పుడు భావంతో చేస్తే అప్పుడు జరామరణాది బాధలు ఉంటాయా? అయితే గ్రహ బాధలు పోగొట్టాయి ఎలాగా అంటే ప్రతి వారికి గ్రహపీడ ఉంటుంది, లేని వాళ్ళు లేరు. ఎందుకంటే కేవలం పుణ్యం మాత్రమే చేసుకుని స్వర్గాదుల్లో ఉన్న వారి విషయం వదిలేయండి. మనం ఉభయల మిశ్రమ లోకంలో ఉన్నాం. పాపపుణ్య మిశ్రమైతేనే మానవ జన్మ. మానవులకి గ్రహబాధలు ఉండి తీరుతాయి. అయితే నమ్మినవాడు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాడు, నమ్మనివాడు వాటికి ఆనందంగా వినోదం కలిగిస్తాడు. వీడు ఎలాగో నమ్మడు కనుక పరిష్కార ప్రయత్నాలు చేయడానికి పీడిస్తూ హాయిగా తిరుగుతుంటారు ఇక్కడ. కానీ వాటికి ఒక టైం ఉంటుంది, బాగుండే టైం, దాని పేరు కలియుగం. వీటికి పెద్దలు చెప్పినటువంటి గొప్ప పరిహారాలు చూడండి. గ్రహపీడలు బాధించకుండా ఉండడం కోసం జీవన శైలి చెప్తున్నారు. దీన్ని బట్టి ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి, చేయట్లేదని తెలుసుకుంటాం. శాస్త్రం చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు. దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్ ప్రత్యహం సాధూనామభిభాషణా శృతిరవ శ్రేయకథాకర్ణనాత్ హోమాదధ్వర దర్శనాత్ శుచి మనోభావాత్ జపాధ్యానత నో కుర్వంతి కదాచిదేవ పురుష శైవం గ్రహాః పీడనం నకుర్వంతి. ఇది చెప్తున్నారు ఇక్కడ. గ్రహపీడలు గ్రహాలు ఎవరిని పీడించవు. నో కుర్వంతి కదాచిదేవ, ఎప్పుడు పీడించకుండా ఉండాలంటే ఈ పై నియమాలు. ఒకటి, దేవ బ్రాహ్మణ వందనాత్, దేవతల్ని నమస్కరించుట, బ్రాహ్మణులను నమస్కరించుట. ఇది మళ్ళీ జాతివాచకమని గొడవలు తీయకండి, అదొకటి ఎక్కువైపోయింది. ఎందుకంటే హిందూయిజం ఇన్ జనరల్, బ్రాహ్మణిజం ఇన్ పర్టికులర్ దాడి అలా జరుగుతుందండి సనాతన ధర్మం మీద. దానికి విదేశాలు కూడా కుట్ర చేసి డిస్క్రిమినేషన్ పద్ధతిని తీసుకొస్తే నిజమే కదా అని మనకే అనిపించేలా చేస్తున్నారు ఇక్కడ. వేదమేం చెప్పింది, దేవతా తత్వం ఏమిటి తెలుసుకుంటూ వాటిని అనుష్ఠిస్తూ దానికి తగ్గ నియమబద్ధమైన జీవితం గడుపుతూ నిరంతరం మంత్రంతో తపస్సుతో సాధనతో ఉంటూ లోకక్షేమం కోరుకునేవాడు బ్రాహ్మణుడు. లోకక్షేమం కోరుకుంటూ నిరంతరం మంత్రాదులతో దేవతలతో అనుబంధం కలిగిన వాడు కనుక భూసురుడు అని పేరు ఆయనకి. అటువంటి వాళ్ళ పని ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్తుంది, దేవతలను ఎలా ఆరాధించాలి ఇదే వాళ్ళు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కనుక నిత్య నియమబద్ధమైన జీవితం అంటే వాళ్ళది ఇక్కడ. అంతవరకు తాగి తందనాలు ఆడినవాడు కూడా ఒక్కసారి మాల వేసి 40 రోజులు దీక్ష తీసుకోగానే నిన్న తాగినప్పుడు ఎవరో అని నువ్వు మాట్లాడావు. వాడు దీక్ష స్వీకరించి నల్లబట్టలు వేసుకొని మాల వేసేసుకొని స్వామి అన్నట్టు వాళ్ళు ఇక్కడ. నిన్నటి వరకు అంత తందనాలు ఆడినవాడు మాల వేసుకోగానే స్వామి అని దండం పెట్టేవే, జీవితమంతా దీక్షతో ఉన్నవాడు ఏం చేయాలో చెప్పండి ఇక్కడ. ఎందుకు వాడు దీక్ష? లోకక్షేమం కోసం, మరొకటి కాదు. అదే లోకా సమస్తాసుకునో భవంతు అనే స్వస్తి కోసమే వాడి సాధన అంతా కూడా. అందుకే దేవతలు నమస్కరించిన బ్రాహ్మణ వందనాత్, బ్రహ్మమనగా వేదము, మొన్ననే చెప్పుకున్న బ్రహ్మమనగా వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము. అది తన జీవనమై, అది తన వాక్కై, అది తన నడతయ్యి ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఉంటుంది కనుక అతడికి నమస్కరించినప్పటికీ దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్, గురువు చెప్పిన మాట ఇది అని గురువు మాట విని పాటించేవాడిని ఎప్పుడు ప్రత్యహం ఎల్లవేళలా. ఒక్క పదం కూడా వ్యర్థం లేదండి. ఇప్పుడు 3 మార్గాలు అయ్యాయి. 4వది సాధూనామభిభాషణాత్, సత్పురుషులతో భాషించుట. దీనికి వర్ణం సంబంధం లేదు, సత్పురుషులు ఎవరైనా కావచ్చు. ఎవడైతే ఎల్లవేళలా సత్ప్రవర్తన కలిగి ఉంటాడో, భగవత్ చింతనాపరుడై ఉంటాడో, భగవద్భక్తిపరుడై ఉంటాడో వాళ్ళతో కబుర్లాడినా మాట్లాడినా గ్రహాలు పీడించవడం. గ్రహాలు పీడించకుండా ఎన్ని మార్గాలు చూడండి. సాధూనాం అభిభాషణాత్ శృతిరవః, వేదమంత్రం వింటే చాలు. అంతేగాని వేదమంత్రాలు ధ్వనిస్తున్న అబ్బబ్బా ఏంటంటే మోరలెత్తి వాళ్ళు అంటున్నారు అంటే నీలో ఏదో దుష్టశక్తి ఉందని అర్థం ఇక్కడ. వేదనాదం అంటే సామాన్యం అనుకున్నారా?
వేదానికి అర్థం ఉంది, సందేహం లేదు. కానీ వేద ధ్వనిలో శక్తి ఉందండి. ఇక్కడ శంఖం మోగించారు, గంట మోగింది, అర్థం ఉందా చెప్పండి? ఏమైనా అర్థం ఉందా దాంట్లో? కానీ శక్తి ఉంది అందులో. ఒక గంట మోగితే ఆగమార్థంతో దేవానం గమనార్థంచ రక్షసాం. రాక్షసశక్తులు ఫలానిమవుతాయి, దైవశక్తులు వస్తాయి. దీనివల్ల గంట వల్ల ఏమైనా అర్థం ఉందా అంటే ఈ మాటకు అర్థం ఉందా? కాదు. ఘంటానాదంలో అర్థం ఉందా? అర్థం ఎందుకయ్యా? శక్తి ఉండాలి. నీకు అర్థమైతే ఏం లాభం? శక్తి కావాలి. ఇక్కడ ఘంటానాదానికి ఎలా శక్తి ఉంటుందో, శంఖనాదానికి ఎలా శక్తి ఉంటుందో, వేదనాదానికి ఎలా శక్తి ఉంటుంది. అందుకే అర్థం చేసుకుని దాన్ని తెలుసుకుని పాటించావా ఇంకా మంచిదే. అర్థం తెలుసుకోకూడదని కాదు, అర్థం లేదని కాదు. ఘంటా శంఖనాదములు వంటిది కాదు వేదనాదం. దానిలో ప్రతిదీ అక్షరంతో, పదంతో ఉంటుంది, లోతైన భావంతో ఉంటుంది. అది గ్రహించి పాటించడం చాలా అవసరమే. కానీ శబ్దమాత్రం చేతనే దానికి శక్తి ఉన్నదండి. ఒక ఆయన హిందూ ధర్మం గురించి చెప్తూ మాట అన్నాడు. ఒక మంత్రి గారిని ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళారు. అంటే రాజకీయ నాయకులు ఏ మతం ఉండదు, ఎవడు ఓటేస్తే వాడి వైపు ఉంటారు. వాడికి మతం లేదు, ధర్మం లేదు, ఏమి ఉండదు. వాళ్ళ గురించి వదిలేయండి ఇక్కడ. సరే, వాళ్ళని ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళారు. అలాగే మన హిందూ మతం నుంచి వేద పండితులు వెళ్ళి ఆశీర్వదించారు. వెంటనే వెకిలిగా వేళాకోళం చేసి వాళ్ళ ఆశీర్వచనం నాకు అర్థమైంది, మీ ఆశీర్వచనం నాకు అర్థమే కాలేదయ్యా అన్నాడు. ఇక్కడ పాప వీళ్ళ ముఖం చిన్నబుచ్చుకొచ్చేసారు. దీన్ని కంప్లైంట్గా ఒక ఆయన వేదిక మీద చెప్తూ, ఇలా ఉంది కనుక హిందూ ధర్మం, మనం దీన్ని బాగు చేసుకోవాలి అన్నాడు. ఇక్కడ కానీ వాళ్ళు అలా అన్నాను మనం ఒప్పేసుకోవడం అనండి. ఇక్కడ కొంచెం ఆలోచించద్దు. అప్పుడు సమాధానం చెప్పడం జరిగింది వేదిక పైన. ఏమనంటే, అవతల అర్థమయ్యేటట్టు చెప్పాడే, వాడికి తన మత ప్రచారం ప్రధానం, అందుకోసం వాడు అలా చెప్పాడు. నీ దగ్గర మరింత చెప్పి నేను మార్చాలని. హిందూ ధర్మానికి దేవతలు నిన్ను ఆశీర్వదించి నేను బాగు చేయాలనే భావం ప్రధానం. మంత్రం నీకు అర్థం అవడానికి కాదు, దేవతని స్పందింపజేయడానికి. ఇది తెలుసుకోవాలి. మంత్రంలో ఉన్న నాదంతో దేవత స్పందిస్తుంది, స్పందించిన దేవత అనుగ్రహిస్తుంది. కానీ దేవతల అనుగ్రహం కావాలంటే దేవతలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, కానీ మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే ప్రయోజనమే ఉంది ఇక్కడ. కనుక శబ్దంలో దేవత ఉంటుంది, మంత్రాక్షరంలో దేవత ఉంటుంది ఇక్కడ. అందుకే దాని స్వరం ఉంది, ఇలా అనాలని నియమం ఉంది. దానికి బోలెడంత అధ్యయనం ఉంది, అభ్యాసం ఉంది, ఎంత త్యాగం ఉంది. అందుకే వేదవేత్తలకి నమస్కారం, వేద విద్యకి నమస్కారం, వేద మంత్రానికి నమస్కారం. ఇక్కడ శృతిరవహ, వేద ధ్వని చెవిలో పడితే గ్రహబాధ పోతుందిట. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ వరుసగా రాసుకుంటే ఎన్ని ఉపాయాలు. ఇవేమి కష్టమైనవా? చెప్పినవేవేనా? ఎక్కడైనా 40 రోజులు ఉపవాసం ఉండండి ఇత్యాదులు చెప్పారండి. 2 రోజులు 2 పూట భోజనం చేయండి అని చెప్పారా? ఇందులో ఏవి కష్టం? సరే, శృతిరవహ శ్రేయ కథాకర్ణనాత్. వేదనాదం వినడం ఒకటి, కథాకర్ణనాత్ ఇప్పుడు విన్నారు కదా. ఒక రామాయణం, ఒక భారతం, ఒక పురాణం, ఒక శివకథ, ఒక విష్ణు కథ, సుబ్రహ్మణ్య కథ. ఈ కథలు వినడం వల్ల, కథలు అంటే స్టోరీస్ అని కాదు. మరి కథలు చెప్పండి, తత్వం ఎందుకు చెప్తారని మీరు అంటారేమో. కథనం అంటే చెప్పుట అని అర్థం. ఇక్కడ కథ అంటే ఒక దాని గురించి చెప్పుకొనుట అని అర్థం, అంటే స్టోరీ అని అర్థం కాదు ఇక్కడ. కనుక కథాకర్ణనాథ్ అంటే భగవత్ సంబంధమైన గుణము కానీ, లీల కానీ, తత్వము కానీ, మహిమ కానీ, రూపము కానీ ఏది చెప్పినా కథే. కథాకర్ణనాథ్, భగవత్ కథలు వినడం వల్ల గ్రహవేళలు పోతాయిటండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది కూడా ఎంత సులభోపాయం. దీన్ని బట్టి మనకు భగవత్ కథలు చెప్పిన తర్వాత ఫలశ్రుతులు ఎందుకు చెప్తారో తెలుసు కదా. ఒక చోట రామకథ చెప్తూ ఉంటే ఒక దుష్టశక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కళ్ళారా చూసిన ఒక సన్నివేశం ఈ సమయంలో గుర్తుకొస్తుంది. ఇక్కడ భగవత్కథ జరుగుతుంటూ ఉంటాయండి. అందుకే భగవత్కథ కాలక్షేప కథ అనుకోవద్దు, ఒక ఆర్ట్ పెర్ఫార్మెన్స్ కాదు ఇక్కడ. ఆ సమయంలో దేవశక్తులు ఉంటాయి, అందుకే వాటికి నియమాలు, పవిత్రత ఇవన్నీ చూపిస్తున్నాం. అందుకే కథాకర్ణనాత్ హోమాత్, హోమముల వలన గ్రహపీడలు ఉండవు. అధ్వర దర్శనాత్, ఎంత గొప్ప మాట అండి. యజ్ఞాలు చేయడం వల్లే కాదు, యజ్ఞాలను చూడడం చేత మాత్రమే అన్నారు. ఇక్కడ అగ్నిహోత్రుడు ఉన్నాడు, దేవతలను ఆవహిస్తున్నారు, మంత్రాలు చెప్తున్నారంటే ఆ వాతావరణం అంతా నాదంతో నిండిపోయింది. ఆ దేవతాశక్తులు ఆహుతులు స్వీకరించి దానికి వచ్చారు కనుక వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో అదృశ్య శక్తులుగా వ్యాపించుంటారు. అలాంటి చోట ఊపిరి తీయడం చాలండి మనకు శక్తి గొప్పదవుతుంది ఇక్కడ. అందుకే అధ్వర దర్శనాత్. ఇంకొకటి శుచి మనోభావాత్, ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ. మనస్సులో నిర్మల భావాలు చెయ్యి, నెగిటివ్ థాట్స్ వద్దు, అది చెప్పడం ఇక్కడ. వస్తాయి, ఏం చేస్తామండి, వస్తాయి కనుకనే సాధన చేయమంటున్నాను ఇక్కడ. ఎలా ఉన్నది అలాగంటే సాధన ఎందుకు? అది శుచి మనోభావాత్,
నిర్మలమైన మనోభావాలు పెంచుకో, పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకో, నెగిటివిటీస్ వదిలి, ద్వేషము, భయము, శంక, దుఃఖ వస్తాయి, వదులుకో. శుచి మనోభావాత్, శుచి అంటే శుభ్రత, సదాచారం పాటిస్తూ వాటితో కూడా మనోభావాత్ జపాత్. చూసారా, జపానుకున్న శక్తి ఇది. భగవన్ నామం కానీ మంత్రం కానీ జపం చేయడం, ధ్యానత ధ్యానం చేయడం. ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నో కుర్వంతి కదాచిదేవ పురుష శైవం గ్రహాః పీడనం. ఇప్పుడు ఇందులో మొదటి నుంచి మీరు చూస్తే ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే. ఏంటంటే సుబ్రహ్మణ్య అని దగ్గరకు వచ్చేటప్పటికే వీటిలవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. కనుక వీటన్నిటి రూపంతో అనుగ్రహిస్తున్నాడు. కానీ గ్రహపీడలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యుడు ప్రధానము. అది సుబ్రహ్మణ్య క్షేత్రాలు, సుబ్రహ్మణ్య దర్శనము, గ్రహపీడా నాశకము. సుబ్రహ్మణ్య స్మరణ కూడా అటువంటిది. అందుకే ఏ ఏ గ్రహాలు ఎలా పీడిస్తున్నాయి కానీ కోడను బుద్ధులు పుడుతున్నాయి. అవునా లేదా? ఒకవే ప్రజాస్వామ్యం అంటూ వాడు దుర్మార్గుడు అని తెలుస్తూ వాడు 10 రూపాయలు ఇవ్వగానే వెళ్ళి ఓటేసేస్తున్నప్పుడు ఏ గ్రహాలు పీడిస్తున్నాయో మనల్ని ఇక్కడ. ఇలాంటి దుష్టగ్రహాల బాధలు లేకుండా భారతదేశం వర్ధిల్లుగా కానీ సుబ్రహ్మణ్యుని మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడ. కనుకనే ఇప్పుడు గ్రహాధీశాయ నమః ఆయన చెప్పినట్టు వింటే గ్రహాలు. గ్రహాధీశాయ అన్నారు కానీ గ్రహనాశకాయ అనలేదు. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. విఘ్నేశ్వరుడు అన్నా కానీ విఘ్ననాశకుడు అన్నా విఘ్నేశ్వరుడని అన్నారు. ఇక్కడ విఘ్న నాయకుడు అంటే ఎక్కడికి వదలాలి అక్కడ వదలాలి, ఎక్కడ తీయాలి అక్కడ తీయాలి. అది నాయకుడి లక్షణం. దుష్టుల్ని పీడించడానికి గ్రహాలు ఉంటాయి. వాడి కర్మలు బట్టి ఊరికొని వచ్చి మీద వాళ్ళవండి, వాడి కర్మలు బట్టి. చౌరగ్రహాలు ఉంటాయి, అవి ప్రేరేపిస్తే చౌర బాధలు వస్తాయి. చౌరఘ్నాయ నమః నేను పేరు ఇక్కడ. చౌర బాధలు కూడా లేకుండా చేస్తాడు సుబ్రహ్మణ్యుడు. ఇవన్నీ గ్రహాలు. ఎందుకు చదివిన గ్రహాల పేర్లు గుర్తులేవు కదా, చాలా సంతోషం. మరి ఎందుకు చెప్పడం అంటే ఉంటాయని తెలుసుకోవడం కోసమే. అందులో వీళ్ళ పేరు కూడా వచ్చింది అందుకోసం. కనుక గ్రహనాశకుడు స్వామి ఇక్కడ ఎంత గొప్ప విజ్ఞానాన్ని అందించారండి ఋషులు. ఇంత విజ్ఞానం ఉంటే దీన్ని ఇతరాలతో పోల్చి తక్కువ చేస్తున్నాం. అసలు ఈ సనాతన ధర్మం కాలి గోటికి కూడా ఇవి పనికిరావు తెలుసుకోండి. లేకపోతే ఏమిటి విజ్ఞానం, ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం? నువ్వు బాగుపడ్డానికి ఇన్ని మార్గాలు చెప్పారే, ఇది చెప్పానండి. ఇన్ని ఉపాయాలు ఇందులో ఏ ఒక్కడు గట్టిగా చేసినా చాలా తెలిసిపోతాం. కానీ గ్రహాధీశాయ నమః అని చెప్పడంలో అంత ఉంది ఇక్కడ. గ్రహాధీశుడు ఎందుకంటే గ్రహములన్నీ ఆయన ఆజ్ఞ చేతనే నడుస్తాయని శాస్త్రమే చెప్తుంది ఇక్కడ. భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య. ఇదే కఠోపనిషత్తు కూడా భయాత్ అగ్నిత్తపతి భయాత్ తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుద్ధావతి పంచమం అనే మంత్రం కూడా మనకు కనబడుతున్నది. ఇక గోధరాయ నమః. గోధరుడు, ఇది చిత్రమైన పదం వేశారు. గోవును ధరించువాడు అని అర్థం ఇక్కడ. గోవులు అంటే జ్యోతిర్మండలములో ఉన్నటువంటి కాంతి శక్తి గోవులు అని పేర్లండి. గోపథ బ్రాహ్మణం అని ఒకటి ఉన్నది. గోపథము అనగా అంతరిక్ష మార్గంలో ఉండేటువంటి జ్యోతిర్మండలములు. వాటన్నిటి ఎవడు ధరించి నడుపుతున్నాడు? కస్మిన్ ప్రతిష్ఠిత. దేని యందు ఇవన్నీ ఉన్నాయంటే పరమాత్మ యందు. కానీ గోధరుడు. మరుడు గోధరుడు అంటే భూమిని ధరించేవాడు. గోధరుడు అంటే శబ్దధరుడు. గో అంటే వాక్కులు, శబ్దమును ధరించేవాడు అంటే వేదస్వరూపుడై ఉన్నటువంటి వాడు. ఇన్ని గొప్ప మాటలు. కాంతి మండలమునకు అధిపతి, శబ్దానికి అధిపతి, భూమండల రక్షకుడు, ఇన్ని విధములుగా చెప్తూ గోధరాయ నమః. గొప్ప నామం ఇది. ఇది వైదికమైనటువంటి నామం. మొత్తానికి గుహ నుంచి వస్తూ గకారాలు ఎంత గట్టిగిచ్చాయి, గుహభావం మాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్పి. ఇప్పుడు గ్రహాల్లో పడిపోయాం కానీ గుహుడిని మర్చిపోయాము. ఆ గుహుడిని పట్టుకోవాలి. గహనాయ నమః, గుప్తాయ నమః. గహనం అంటే అంతుపట్టడం. ఎందుకంటే మనసో దవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్. ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది ఇక్కడ. మనస్సుకు కూడా దూరమైన వాడైనా కానీ మనస్సుతోనే పట్టుకోవాలన్నాడు ఇక్కడ. ఇదేంటంటే బాబు, మనసుకు అందరూ అంటారు మీరు మనస్సుతో పట్టుకోవాలంటే ఎవరి మనస్సు తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు చేత బ్రహ్మచర్యము చేత శుద్ధమవుతుందో ఆ మనసుకు దొరుకుతాడు. అశుద్ధతుడే మనసుకు దొరకడు. అటువంటి స్వామి గుహ్యాయ నమః. గుహానామాలు చివరికి వచ్చే గుహ్యాయ నమః, గుణజ్ఞాయ నమః. గుహ్యాయ నమః అంటే బాహ్య పదార్థ రూపుడు కాడు. ఇది చెప్తూ దహర పుండరీక విద్యలో చెప్పబడే పరమాత్మని గుహ్యుడు అంటారు ఇక్కడ. గుహ్యాయ నమః. ప్రతివాడు గుణములు తెలిసినవాడు కనుక గుణజ్ఞాయ నమః. గీతజ్ఞాయ నమః. గీతజ్ఞాయ గొప్ప మాట ఇది ఇక్కడ. గీత అంటే బ్రహ్మ విద్య అని అర్థం. బ్రహ్మ విద్య తెలిసినవాడు. అలా గీతము అంటే సామగానము యొక్క ఉచ్చారణ, అది తెలిసినవాడు అని అర్థం ఇక్కడ. గీతజ్ఞాయ నమః. గత ఆతంకాయ నమః. ఏ విఘ్నములు లేనటువంటి వాడు,
గద్యపద్య ప్రియాయ నమ, గుణార్ణవాయ నమ అంటూ గకార నామాలు అయ్యే. ఘకారంతో నామాలు, వీటితో కొంచెం కష్టమే నామాలు కొన్ని. ఘూర్ణితాక్షాయ నమ, ఘృణనిధియే నమ. ఘూర్ణితాక్షుడు అంటే అటు ఇటు కళ్ళు తిప్పి చూస్తున్నట్ట. ఎంత తీవ్రంగా చూపిస్తున్నాడంటే మహాపరాక్రమంగా ఉన్నాడు కదా, కోపంతో శత్రువులను అన్ని దిక్కుల నుంచి చూస్తున్నాడు. అన్ని దిక్కులు చూసుకొని పెద్ద తల తిప్పక్కర్లే. 6 ముఖాలుగా, 6 ముఖాలు అంటే 12 కళ్ళు. 12 కళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఒక్కసారి లైట్లు వేస్తే కిటికీల్లోంచి ఎలా కనబడుతుందో ఆయన కళ్ళలో 12 కళ్ళల్లోంచి కాంతి అలా కనబడుతుందండి. షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై అని వర్ణిస్తారు విశ్వనాథ్ వారు. షణ్ముఖ స్ఫారద్వాదశ నేత్రగోళ వివృత ప్రాకారమై, కళ్ళు అలా తెరిచేట్టు మొత్తం అలా మొత్తం 12 కళ్ళు. ఆ విశేషం వర్ణిస్తే ఇక్కడ అలాగా ఉన్నటువంటి వాడంటే ఘూర్ణితాక్షాయ నమః అంటిదండి. అలా చూస్తున్నాడు అంటే తిరుగుతున్న కళ్ళతో చూసేవాడని ఇక్కడ. శత్రువులను అంత గమనిస్తాడు అన్ని వైపుల నుంచి. అంత చూస్తున్నాడు, కోపంగా చూస్తున్నాడన్నా. ఘృణానిధయే నమః, దయకి నిధే అయినటువంటి వాడు. అంతేకాదు సేనాని గనక ఆయన ఘోషించగానే ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతే నమః. పత్తి అంటే సైన్య సమూహం. ఆ సైన్య సమూహానికి ఉత్సాహం కలిగించడానికి గర్జిస్తాడు సేనాధ్యక్షుడు. అనగానే ఒక్కసారి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, శత్రువులకు కంపం వస్తుందండి. అది గరగంభీర ఘోషణాయ నమః, సేనానిగా ఘోషించువాడు. ఘంటానాద ప్రియాయ నమః. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఘంటా, శంఖ ఇత్యాదులని దేవతలకు చాలా ప్రీతికరములు. ఘోషాయ నమః, ఘోష ఆయన స్వరూపంట. ఏమిటా ఘోష అంటే సందడిగా చేసే అరుపు. నిజానికి ఘోష వేదఘోషయే. అందుకు ఘోషస్వరూప అంటే వేదఘోష రూపంతో ఉండువాడు. ఘోరాఘౌఘ వినాశనాయ నమః, ఘోర అఘ ఓఘ వినాశకుడు. ఏం పేరండి, ఎన్ని ఘకారాలు వచ్చాయో. కొన్ని దాచుకుంటే తరుగుతున్న మనకు పనికొస్తే. ఘోరాఘౌఘ వినాశనాయ నమః, ఘోరమైన పాపాలను నశింపజేసేవాట. చూసారా, ఇది పాపనాశకుడు అంటే ఇదైపోయింది. మనం కూడా తేలిగ్గా తీసేసుకుంటాం. కానీ నిజంగా పడుతున్న బాధలు అర్థం చేసుకుంటే పాపాలు తొలగించుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది. అందుకే జీవుడు పుట్టిన దగ్గర నుంచి, బుద్ధి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రయత్నం చేయాలి, మమ ఉపాత్తదృత క్షయార్థం. ఇన్ని సాధనలు అందుకోసమే. ఎందుకంటే పాపాలు క్షయిస్తేనే గ్రహపీడలు కూడా ఉండవు. పాపాలు ఉన్నవాడి వీరికి గ్రహపీడలు వస్తాయి, అవునా లేదా? మాలిన్యం ఉన్న చోటే క్రిమికీటకాలు చేరుతాయి, పాపం ఉన్న చోటే పీడలు వస్తాయి. మరి ఏం చేస్తాం ఇక్కడ? అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే మాటికి పురుగుల మందు కొట్టడం కాదు, పురుగు రాకుండా ముందు చోటు బాగు చేసుకోవాల్సింది. ఇక్కడ అన్ని పాపాలు ఉన్నాయి, మన వల్ల కాదు. ఎన్నున్నాయో తెలిస్తే కదా బాగు చేసుకోవడం. పాపాలు ఎన్నున్నాయో తెలియదు, బాగు చేసుకునే పద్ధతులు తెలియవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. అందుకు భగవద్ ఆశ్రయం తప్ప మరొక మార్గం లేదండి. తెలిసిన ధర్మం చేతనైనంత చేస్తూ భగవంతుని ఆశ్రయించాలి, అంతకు తప్ప మరొక మార్గము లేదు లేదు లేదు. మరి ఉపాయం లేదు. తెలిస్తే మాత్రం మానకుండా చేయాలి. ఇక్కడ నీకు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏది చేస్తే బాగుపడతావో దాన్ని తెలియజేస్తాడు ఏదో రూపంలో. అప్పుడు బాగుపడే యోగం అంటే తెలుసుకుని చేసుకుంటూ ఇక్కడ. అందుకే ఇది చాలా అవసరం. ఘోరమైన పాప ఓఘములు తొలగడం అంటే సామాన్యమైన విషయం కదండి. ఒక్కసారి నువ్వు పశ్చాత్తప్తుడివై శరణు వేడితే ఘోర పాపాన్ని కూడా పోగొడతాట. అంత గొప్ప విషయం అండి ఇక్కడ. కొందరు అంటుంటారు ప్రారంధం అనుభవించవలసిందే, ఏ దేవుడు ఏమీ చేయలేడని. దాని శంకరుడు దురక్షరము అన్నాడు ఇక్కడ. ప్రారంధం అనుభవించాల్సిందే అంటే సాధన ఎందుకు? ప్రారంధం అంటే మోక్షం వస్తుంది, లేకపోతే లేదని మఠం వేసి కూర్చోవచ్చు. మరి సాధన ఎందుకండి? ప్రారంధం కనుక రోగం అని అంటామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు పుచ్చుకోవట్లే, మందు పుచ్చుకుంటాం. అలాగని ప్రారంధం నీకు తెలియదు కనుక దాని గురించి ఆలోచించుకో. నీకు తెలిసింది ధర్మం, పాటించేది తెలుసుకో. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ అది పాటిస్తూ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఎందుకంటే పాపం పోగొట్టుకోగలిగినంత కర్మ నువ్వు చేస్తున్నావో లేదో తెలియదు, పాపం ఏమిటో తెలియదు. అది ఈశ్వరుని ఆశ్రయించు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే హృదయం పరచి ఆశ్రయించు, పూర్తిగా ఆధారపడి శరణాగతుడిగా ఆశ్రయించు, తప్పకుండా బాగు చేస్తారండి. ఇలా చెప్పేస్తే ఎలా అండి? మాకేదో ఉదాహరణ చెప్పద్దు, చెప్తున్నాడు. ఇటీవల కథల్లోనే ఒక అద్భుతమైన కథ ఉన్నది. అరుణాచలంలో ఒకప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుంటూ ఎంత నాగరికత విస్తరిల్లిందో. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక దేవదాసి, అంటే శరీరమే ప్రధానంగా జీవించేటువంటి ఆమెకి 2 సంతానం మిగిలారు, కూతురు కొడుకు. కూతురు పెద్దది, కొడుకు చాలా చిన్నవాడు. ఆమె పోతూ తన కూతురికి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోని అప్పచెప్పింది. మరణించింది.
అప్పటి నుంచి అక్కగారే తమ్ముడికి అన్నీ చక్కగా చూసుకుంటూ పెంచారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏ వృత్తిలో ఉండేవారో ఆ వృత్తిలోనే కర్మవశాత్తు ఆమె కూడా ఉన్నది ఇక్కడ. అయితే సరి అయినటువంటి శిక్షణ లేకపోవడం చేత, పెరుగుతున్న వాతావరణ ప్రభావం చేత బాల్యం నుంచి రకరకాలైనటువంటి అకృత్యాలు, దుష్కృత్యాలు చేస్తూ తిరుగుతున్నాడు వాడికి. అలాంటి క్రమంగా ఎదిగేటప్పటికల్లా, వయస్సు వచ్చేటప్పటికల్లా దుష్టత్వం పెరిగింది. ఆ దుష్టత్వంలో భాగంగా జీవితము, వ్యభిచారము ఇవన్నీ అలవాటైపోయాయి. దానికి డబ్బు సంపాదించేటటువంటి పని లేదు. అక్క సంపాదించిన డబ్బే వాడేవాడు, మాటికి అక్కను పీడించేవాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆమె దగ్గరకు డబ్బు సరిపోలేదు. ఇప్పుడు వ్యభిచారాదుల కోసం అక్కని మాటికి డబ్బు అని పీడిస్తుంటే ఒకసారి ఆవిడ విసిగిపోయి ఒక మాట అన్నది, నాయన ఇంకా నా వల్ల కాదు, ఇప్పటికే నువ్వు మారు, ఏదో గతిమాలు ఇందులో ఉన్నాం కానీ మన భగవద్భక్తులం, భగవత్స్మరణ చేసుకో, మంచి పనులు చేసుకో అని చెప్తున్న వినేవాడు కాదు. ఒకరోజు ఆమె విసిగిపోయి, నువ్వు ఇంత డబ్బు అడుగుతున్నది స్త్రీ సుఖాదుల కోసమే కనుక, నీకు నాకు తల్లి ఎవరో ఒకరే తల్లి, తండ్రి ఎవరో మనకు తెలియదు కనుక నీకు శరీర సుఖం కావాలంటే ఇది స్త్రీ శరీరమే అన్నదిటమే. వెంటనే అతడిలో ఒక్కసారి పరివర్తన ఏర్పడిందండి. చీ అని తిట్టుకున్నాడు తన్ని తాను, ఎంతకాలం ఎంత పాప పని చేశానని. ఆ పశ్చాత్తాపం పనికి వచ్చింది ఇక్కడ. ఆ పశ్చాత్తాపంతో తిరుగుతూ ఒకటే అనుకున్నాడు, ఇంత పాప పనులతో పెంచుకున్న ఈ శరీరం ఇంక ఉండడానికి వీలు లేదు, ఇది నేను త్యజింపజేస్తాను అనుకుంటూ అక్కడ అరుణాచలేశ్వర మందిరానికి వెళ్ళి, అరుణగిరి దగ్గర ఉన్న అరుణాచలేశ్వర మందిరంలో ఒకనొక గోపురం మీద ఎక్కి తన శరీరాన్ని త్యజింపజేసుకుంటాను దుముకుతూ ఒకటే మాట్లాడినాడు, మురుగా అని పడ్డాడండి. ఇక్కడ అక్కడ దృష్టం పనిచేసింది, భగవన్నామస్ఫురణ కలిగింది. ఇక్కడ మురుగా అని పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ రెండు చేతులతో అలా పట్టుకుని నిలబెట్టి కళ్ళ నీళ్ళతో చూస్తున్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడివయ్యా, ఆ నాలికపై తాను స్వయంగా షడక్షరీ మంత్రాన్ని రాసి దీవించి అంతర్ధానమైపోయింది స్వామి ఇక్కడ. అంతే, సర్వపాపములు పోయి శుద్ధుడైపోయాడు. ఆయన మహానుభావుడు అయిపోయాడు, గొప్ప యోగి అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన అరుణగిరినాథుడు అని పేరు. ఆయన కందర్ అనుభూతి అనే గ్రంథాన్ని రచించాడు. తిరుప్పుగళ్ అని మరొక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. నేటికి తమిళనాడులో ఇది పారాయణ చేస్తారు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో. ఆయన ఏ గోపురం నుంచి దుమ్ముకాడో అది ఇప్పటికీ ఉన్నదండి ఇక్కడ. అంత దివ్యమైనటువంటి మహాయోగి కాగలిగాడు. ఎలాంటి పాపాలతో యవ్వనం వరకు ఉన్నాడో అన్ని పాపాలు తీసేసాడో లేదో స్వామి. ఇప్పుడు చెప్పండి, ఘోరా ఘౌఘ వినాశనాయ నమః ఒప్పుకుంటారా లేదా? ఏదో నామం ఉంది కనుక పాపనాశకాయ నమః అని వేసేయడం కాదు. ఈ నామం తలుచుకున్నప్పుడు కథ గుర్తుకు రాగానే నన్ను కూడా స్వామి అనుగ్రహిస్తాడని ధైర్యం రావాలి. ఆ స్వామి అనుగ్రహంతో పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పటి నుంచి అతని జీవితంలో పాపం లేదండి. ఆయన జీవితం పవిత్రం, ఆయన అడుగు వేసిన చోటు క్షేత్రం, ఆయన ముట్టిన నీరు తీర్థం, ఆయన మాట మంత్రమై అనేక కోట్ల మందిని తరింపజేసింది, తరింపజేస్తూనే ఉన్నది. అంతేకాదు, ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒక చర్చ చేస్తూ ఈయన సిద్ధి పొందిన రోజు ఏది అని అనుకుంటున్నట్టు అరుణగిరినాథుడు. అంత గొప్ప యోగి, ఆయన చరిత్ర అంత గొప్పది. ఆయన రచించిన కందరనుభూతి, తిరుప్పుగలిగి వ్యాఖ్యానాలు కూడా తమిళనాడులో చేస్తారండి, మంత్ర సమానంగా ఉంటుంది. అందుకే ఒక గొప్ప సంస్కృతిగా తమిళులు భావించడానికి కారణం ఉంది, వాళ్ళకి అంత వాంగ్మయం ఉన్నది. నయనారులు, అదేవిధంగా ఆళ్వారులు వీళ్ళు ఇచ్చిన వాంగ్మయం సామాన్యం కాదు. అలాగే తిరుమూలనాథర్ అనే మహాయోగి తిరుమంత్రం అనే గ్రంథం రచించాడు. అది అనేక భాషల్లో అనువాదమైంది. ఎంత అద్భుతమైన భావాలు కనబడతాయండి, సామాన్యం కాదు. మొత్తానికి భారతదేశం ఆసేతు సీతాచలం ఒకే ధర్మం, ఒకే జ్ఞానం, ఒకే సనాతన ధర్మం అన్ని రకరకాల భాషల్లో కనబడుతుంది. విశేషించి ఈ తిరుప్పుగళ్ కందరనుభూతి ఇంకా చాలా రచించాడు ఆయన గ్రంథములు. ఈ మహానుభావుడి యొక్క స్థితి ఆ రోజుల్లో అక్కడున్న చోళరాజు ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా ఉపదేశం పొంది ధన్యుడయ్యాడండి. ఉపదేశం అంటే ఆయన మాటలు ఉపదేశాలు. ఇక్కడ మీరు గమనించవలసినది, అనేక మంది శివభక్తులు, విష్ణు భక్తులు, సుబ్రహ్మణ్య భక్తులు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు, ఇంకా అన్ని వర్ణాల వారు ఉన్నారు స్వామికి. ఇది సనాతన ధర్మం. అందుకోసం ఏవో వర్ణ వైషమ్యాలు ఉన్నాయని సనాతన ధర్మం నిర్మూలిద్దామంటే మూర్ఖుడిని అర్థం. ప్రతి వర్ణంలో యోగులు ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం. ఇది కేవలం సనాతన ధర్మం ప్రభావం ప్రపంచమంతా గట్టిగా ఉంది కనుక సనాతన ధర్మం దాటికి మా అల్పమతాలు పోతాయేమోననే భయంతో దేశ విదేశ శక్తులు చేస్తున్న కుట్ర సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి చెప్పుకోండి. ఇక్కడిక్కడ డిస్క్రిమినేషన్ ఉందండి. ఇతర ధర్మాల కంటే, ఇతర మతాల కంటే అందరిలో పరమాత్మ ఉన్నాడని చెప్పే సనాతన ధర్మం ఒక్కటే వైషమ్యరహితమైన మతం. ఇక్కడ ఆ మహానుభావుడి దగ్గర చోళరాజు వచ్చి పాదాక్రాంతి అయ్యాడు. ఎప్పుడు? శతాబ్దాల క్రితం.
శతాబ్దాల క్రితమే జ్ఞానానికి భక్తికి నమస్కరించేది మన సంస్కృతి, వర్ణానికి కాదు. మొత్తానికి ఈ మహానుభావుడితో నీకు సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు, ఆయన నువ్వు పాడితే వింటాడు, నాకు ఒక్కసారి దర్శనం ఇప్పించవా అన్నాడు. నేను ఇప్పించేది ఏమిటయ్యా, ఆయన ఇవ్వాలి కదంటే నువ్వు అడుగు ఆయన్ని అన్నాడు. ఎందుకంటే పాడుతుంటాడు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనందం. పక్కన వారికి తెలియట్లేదు ఆయన ఏం చూసి అనుభవిస్తున్నాడు. ఒకసారి అరుణగిరిలో ఆ ప్రాంగణంలో ఈ చోళరాజు అడుగుతున్నాడు కదా అని తాను స్వామిని ఇతని దర్శనం ఇవ్వవా అన్నాడు. ఇస్తే తట్టుకోగలడా అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి. ఇదేమిటి స్వామి ఎందుకులే అడుగుంటే చూడు అన్నాడు. ఒక్కసారి మహాతేజపుంజంగా కనబడగానే చోళరాజు కళ్ళిపోయాడు. అది ఎలా వచ్చారంటే ఆయన చేసిన సుబ్రహ్మణ్య కీర్తనకి సంతోషించి స్తంభం ఛేదించుకుని వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి. స్తంభం ఛేదించుకొచ్చాడు. అందుకే నృసింహావతారం భజేహం కుమారం గుర్తుకొస్తున్నదా? అర్థం గుర్తు చేశాడు ఒకసారి. ఇప్పటికి స్తంభం ఛేదించుకు వచ్చినటువంటి స్వామి మందిరం ఉంది అక్కడ. స్తంభం ఛేదించుకు రాగానే మహాతేజస్సుతో ఎదురుగా చూడని కలిపోయాయి చోళరాజుకి. ఇదేమిటి స్వామి కనబడమంటే ఇలా చేసావు, అసలు ఏది కనబడకుండా చేసావు అంటే ఏది కనబడకపోతే నేను కనబడతానన్నాడు ఆయన. ఇది తెలుసుకోవాల్సిందండి ఇక్కడ. ఇంకా ప్రపంచక విషయాలు వేస్తే దృష్టి లేకపోతేనే ఆయన కనబడతాడు. ఏం చేస్తాం, నీ వేదాంతం చాలు కానీ అనుగ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ. అప్పుడు సరే అన్నాడు. దీన్ని బట్టి ఒకటి తెలిసిందా, అసలు రూపం కనబడితే తట్టుకోలేము మనం. ఆయన మనకు తగ్గట్టుగా ఒదిగి వస్తాడు. అసలు కనబడతాడండి, అది కనబడితే తట్టుకోగలవా? అసలు మామూలుగా నీకు తగినట్టు ఆయన మరచి రావాలన్నా దానికో దృష్టి కావాలి. ఇతని సాధనతో చూడగలిగే స్వరూపాన్ని అది ఎలా తెలుసుకోగలడు? మరి అంతకుముందు కనబడ్డాడండి, ఎంత పశ్చాత్తాపడ్డాడండి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయాడే. అప్పుడు స్వామి అనుగ్రహించాడు అలాంటి వాడిని. ఇప్పుడు ఆయన అనుగ్రహించవయ్యా అంటే నువ్వు చెప్పావు కనుక అనుగ్రహిస్తానని మళ్ళీ అతనికి నేత్ర దృష్టి ఇచ్చి కనపడ్డాడు. అంటే అంధత్వవా హరాయ నమః నేను చెప్పుకున్నాం కదా, అంధత్వాన్ని పోగొడతాడు, గుడ్డితనాన్ని పోగొట్టేవాడు. కనుక కనులు తీసినవాడైనా కనులు ఇచ్చినవాడైనా స్వరూపాన్ని ఇచ్చి చోళరాజును అనుగ్రహించాడు. వీటికి సంకేతంగా నేటికి ఆలయంలో కనబడుతున్నాయంటే వాడి శాసనాలు, వాడి చరిత్ర, తిరుప్పుగల్ గీతాలు సాక్ష్యంగా ఉన్నాయండి సుబ్రహ్మణ్య అనుగ్రహానికి. అందుకే అయ్యో నేను పాతకుండేనే అడవక్కర్లే, అయ్యో పాపాలు చేసే నేను ఒక్కసారి బాధపడి ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈశ్వరుని ఆశ్రయించండి. ఇక్కడ 3 మాటలు చెప్పాం. చేసినందుకు బాధపడాలి, ఇకపై చెయ్యనని నిశ్చయించుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఈ 3 చేస్తే ఆయన చేసిన వాటిని తొలగించి తప్పకుండా ముక్తినిస్తాడు. అందుకని పాపి ఇంకా తరించడు అని వారు అనరు. అందుకే నేను పాపిని, పాపులను కాపాడును, ఇలాంటి భావాలు ఎప్పుడో చెప్పిన మన సంస్కృతం దగ్గర పై స్థాయి మాట్లాడాలంటే ఇక్కడ ఉంది సబ్జెక్ట్. అందుకే ఘోరాఘౌఘ వినాశనాయ నమః, ఇది స్వామి యొక్క కారుణ్యాన్ని చెప్పి గొప్ప నామం. ఘనానందాయ నమః, గొప్ప మాట అండి. స్వామి ఆనందం ఘనానందం. ఘనం అంటే డెన్స్ఫైడ్, సాంద్రీభూతమైనది, పల్చదనం లేదు, డైల్యూటెడ్ ఆనందం కాదు ఇక్కడ. ఘనానందం అంటే బ్రహ్మానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఘర్మహంత్రే నమః, ఉక్కపోతను పోగొడతాడు. ఫ్యాన్ చాలు కదండి ఆయన జపం ఎందుకు, ఏసీ చాలు కదా అంటే ఘర్మం అంటే అసలు అర్థం ఏంటంటే సంసార తాపత్రయం అని అర్థం. ఇక్కడ ఆ ఉక్కపోత ఎప్పటికీ పోవట్లే, అవునా లేదా? ఏదో ఏసీలో కూర్చోపెట్టుకొని కునుకొస్తుందే తప్ప ఈ సంసార తాపత్రయ ఘర్మం మాత్రం పోవట్లేదండి ఇక్కడ. ఆ ఘర్మం పోగొట్టుగలిగేవాడు ఆ చల్లని స్వామి. అంటే ఘర్మహంత్రే నమః. ఎక్కడైనా నువ్వు చూపించే ధర్మం కానీ భక్తి కానీ ఘనంగా ఉంటేనే ఆయన అనుగ్రహం కూడా వస్తుంది. అంటే ఘనప్రియాయ నమః, ఘృణావతే నమః, ఘృష్టిపాతకాయ నమః. ఘృష్టిపాతకుడు అంటే పాపములను ఘర్షణము చేయవాడిని అర్థం. ఇక్కడ ఎలాంటి పాతకాలైనా రాపిడి చేసి పడిస్తాడు ఇక్కడ. అది ఘృష్టిపాతకాయ నమః. ఘృణినే నమః అని దయతో చేస్తాడు, అది ఘృణినే నమః. ఇందాకే అఘోరాయ నమః ఒక నామం నేను చెప్పుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఘోరాయ నమః అని చెప్తున్నాను, ఘకారం వచ్చింది కనుక. ఘోరదైత్య ప్రహారకాయ నమః, ఘనార్థాయ నమః. గొప్ప ఘనమైన అర్థము ఆయన, ఘనమైన అర్థం, గొప్ప అర్థం ఆయనట. గొప్ప అర్థం అంటే చతుర్విధ పురుషార్థాల్లో పరమం ఏది? మోక్షం. తత్స్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఇలా వర్ణిస్తూ ఇక చిత్రనామాలు మొదలవుతున్నాయి. చిత్రకృతే నమః, చిత్రవర్ణాయ నమః. అగ్నిస్వరూపుడు గనక చిత్రశబ్దం అంతా అగ్నికి సంబంధించింది, సూర్యునికి సంబంధించింది. ఆ మార్గస్థ సూర్యుడే అగ్ని. తత్స్వరూపుడు అని చెప్తూ చిరంతనాయ నమః. ఎప్పటివాడు? ఎప్పుడో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పుట్టాడు, ఏదో కల్పంలో కనుక అప్పుడు పుట్టాడండి. అసలు
శివపార్వతులు కొడుకు వచ్చినప్పుడు దేవుడు ఎలా అవుతాడండి అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. శివపార్వతులై కొడుకై వచ్చారని తెలియట్లేదు ఇక్కడ. వాళ్ళిద్దరూ సనాతనులే, వాళ్ళిద్దరి శక్తి కలిసి వచ్చారు, కానీ ఎప్పుడు ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన యొక్క తత్వనామంలో చిన్మయాయ నమః, చిత్స్వరూపాయ నమః, చిదానందాయ నమః, చిరంతనాయ నమః. ఇవి తత్వనామములు. వెంటనే రూపస్ఫురణ చూపిస్తాడు. చిత్రచేలాయ నమః, అనేక వర్ణములు కలిగిన వస్త్రములు ధరించినవాడు. చింతనీయాయ నమః, చింతనీయ అంటే దేని గురించి చింతన చేయాలండి? బోల్డ్ ఉన్నాయండి చింతన చేయడానికి కాదుట. చింతనీయాయ అంటే చింతన చెయ్యదగినవాడు. మనస్సు ఆయన తప్ప అన్ని చింతన చేస్తుంది. చింతన చేయవలసింది పరమాత్మనే. ఆత్మావా అరే ద్రష్టవ్య, మంతవ్య, శ్రోతవ్య, నిధిధ్యాసితవ్య. దేని గురించి వినాలి అని అడిగావా? బ్రహ్మం గురించి మాత్రమే వినాలన్నాడు. బ్రహ్మం గురించి కూడా వినాలి కాదుట, బ్రహ్మం గురించి మాత్రమే వినాలి. ఇంకా ఎప్పుడు వింటావో వెళ్ళిపోతుంది. దేన్ని పొందాలో దాన్ని విను. ఏది వింటావో అది పొందుతావు. ఇంకా ఏదో వింటానంటే వింటి మళ్ళీ పడతావు ప్రపంచంలో. ఏది వింటే మరి పుట్టుకుండదు దాని గురించి విను. ఏది మననం చేస్తే మరి జన్మాదులు ఉండవు అది మననం చేయి. శ్రోతవ్య, మంతవ్య అదే నిలబెట్టుకో. నిధిధ్యాసితవ్య ఇవన్నీ కలిపి చింతనీయ అన్నారు ఇక్కడ. చింతనీయాయ నమః, చమత్కృతాయ నమః అనేవన్నీ చమత్కృతులే. ఆవిర్భావం ఒక చమత్కృతి. అదేవిధంగా మనలో ఉంటూనే మనకు కనబడకపోవడం పెద్ద చమత్కారం. చమత్కారమే భగవంతుడండి, మరొకటి కాదు. అలా సాధన చేస్తే అలా వెలుగుతాడు. ఒక్కసారి మెరుపులాగా వచ్చి ప్రకాశించి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇది చమత్కృతే. ఇన్ని రూపాలుతున్నవాడు చోరఘ్నాయ నమః, చోర బాధ లేకుండా చేస్తాడు. దీనికైనా ఉదాహరణ చెప్పగలరా అంటే, దృఢంగా నమ్మిన వాడికి అన్ని గ్రహాలు బాధలు పోగొడతాడు. ఇందాక చెప్పుకున్న గ్రహ బాధల్లో చాలా కాలం క్రితం వచ్చిన ఒక సబ్జెక్టు ఇది. 1785లో జర్మనీ బెర్లిన్ నుండి వచ్చిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలోదండి. అప్పుడు పబ్లిష్ అయినటువంటిది. అది రచించిన వారు ఎం రెన్నర్ అనేటువంటి ఫ్రెంచ్ వాడు. అతను జర్మనీలో రచించినటువంటి పుస్తకం అది బయటకు వచ్చింది. అందులో 17వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనని ఆయన అందులో మెన్షన్ చేశాడు. అదేమిటంటే, తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంటే అప్పుడు నాయకరాజుల కాలంలో డచ్ వ్యాపారస్తులు కొంతమంది వచ్చి అందమైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇంకే విగ్రహాలు పట్టుకు దోచుకుని వెళ్ళిపోయారు ఇక్కడ. ఎందుకంటే అది తడతళ్ళాడితే మెరుస్తుంటే ఏదో సువర్ణము ఏదో అనుకుని దోచుకు వెళ్ళిపోయారు. అంటే ఎన్నో చేశారు అనుకోండి పాపాత్మలు, ఇది దోచుకు వెళ్ళిపోయారు. అది ఎక్కడ పోయిందో తెలియలేదు, కనబడలేదు. దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత అప్పటి నాయకరాజుకి ఆ పోయే మనం ఒకటి మళ్ళీ కొత్తది ఒకటి నిర్మాణం చేద్దాం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం కలిగిన రాత్రి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించి, పోయినవి ఎక్కడున్నాయో చెప్తాను, నువ్వు తీసుకురా అన్నాడు. ఎక్కడున్నాయంటే సముద్రంలో పడిపోయింది అన్నాడు. డచ్ వ్యాపారవేత్తలు ఆ పట్టుకుని పడవెక్కి వెళ్ళిపోతున్నారండి. ఆ పడవలో వెళుతూ ఉంటే అప్పటికప్పుడు ఒక ప్రకంపన ఏర్పడి పడవ అటు ఇటు కదిలిపోయింది. దానితో వాళ్ళకి భయం పుట్టింది. ఆ పడవలో ఉన్నవాళ్ళు కొన్ని హిందువులు ఉంటారు కదా, అసలు దొంగలకు సహాయపడ్డ వాళ్ళే వీళ్ళు. మన ధర్మానికి దెబ్బతీయడానికి మన ధర్మంలో సహాయపడ్డ వాళ్ళే ఎక్కువ అని తెలియదు కాదు, అందరికీ తెలుసు. ఇక్కడ మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారంటే, వాడు కొంచెం భయం కలిగి మనం దేవుడి విగ్రహాలు తెచ్చాం కనుక ఇలా ఉందేమో, మీరు అవి కానీ పడేస్తే ముందు ప్రాణాలు దక్కుతాయి అన్నాడు. ముందు ప్రాణరక్షణ ప్రధానమని వాడు సముద్రంలో పడేశారు వాడు చెప్పిన మాట ప్రకారంగా. తర్వాత పడవ ఊపు ఆగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆనవాళ్ళు చెప్పాడు, అది కానీ సముద్ర మధ్యంలోకి మీరు తీసుకువెళితే ఒక చోట నిమ్మకాయ కనబడుతుంది సముద్రం మీద, దాని పైన ఒక పక్షి ఎగురుతుంటుంది. ఆ చోట మంచి ఈతగాళ్ళని పంపిస్తే అందులో నేను ఉన్నాను అక్కడ. ఇది జరిగిన కదండి. ఇదంతా ఆయన ఆ ఫ్రెంచ్ రైటర్ రాసిన పుస్తకంలో ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మ్యాటర్. ఇది ఎవడో మన భక్తులు రాసిన అభూత కల్పన కాదు ఇక్కడ. అప్పుడు ఒక మంచి నావికుడిని పంపించారు. అతను ఈతలో కూడా నిపుణుడు. అతని దగ్గర అలాంటి ఈతగాళ్ళు కూడా ఉన్నారు, సముద్రపు ఈతగాళ్ళు. వాళ్ళని తీసుకుని బయలుదేరాడు. ఆయన పేరు కూడా హిస్టరీలో ఉంది, వడమరై భయపిళ్ళే అనేటువంటి ఆయన తగినటువంటి పరివారంతో బయలుదేరి వెళితే అలాగే కనబడింది నిమ్మకాయ పైన పక్షి. దిగితే సుబ్రహ్మణ్య విగ్రహం, నటరాజు విగ్రహం రెండు దొరికాయి. ఆ రెండు ఇప్పటికీ ఆరాధింపబడుతున్నాయి తిరుచెందూరులో. ఈ విషయం శాసనం కూడా, శిలాశాసనం కూడా ఉన్నది ఇక్కడ. ఇంత ప్రమాణం. మరి చోరఘ్నాయ నమః కాకేమవుతాడైనా ఈ పేరును ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసుకుని, ఏమైనా చతురాయ నమః, నేర్పరండి. ఆయన కంటే నేర్పరు ఎవడుంటాడు? అందుకే చతురాయ నమః,
చామీకర భూషణాయ నమః. సుబ్రహ్మణ్యుడు అంటే అలంకార స్వరూపుడు. ఇక చంద్రార్క కోటి సదృశాయ నమః. కోట్ల కొలది సూర్యచంద్ర తేజస్సులతో సమానమైన వాడు. చంద్రమౌళి తనూభవాయ నమః. చంద్రశేఖరుడు తనువు నుంచి కలిగినవాడు. గొప్ప విషయం అండి. ఇక్కడ అమ్మవారు ఒంటి నుంచి కలిగినవాడు గణపతి, అయ్యవారు ఒంటి నుంచి వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు. ఇదేదో గొప్ప విషయం. అమ్మవారి నుంచి రాగానే అయ్యవారు చేయి వేశారు. అయ్యవారి నుంచి రాగానే అమ్మవారు కలిపారు అంత కూడా శరవణంలో. ఎంతో ఉన్నది, అంత గొప్ప విషయం కూడా అండి. అందుకే కుమారస్వామి అంటే అమ్మవారికి ప్రత్యేక వాత్సల్యం అంట. ఎందుకంటే శివుడి నుంచి వచ్చాడు కనుక. గణపతి అంటే ఆయనకి ప్రీతి, ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చేట్టుగా. అంటే వీరిద్దరిపై ఉన్న ప్రీతి వీరిపై వెళ్ళింది అనమాట. ఎంత బాగున్నదండి విషయం. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. ఉమాదేవి ఒళ్ళో కూర్చున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. అలా తలనిమురుతోందిట. పైగా ముంగుళ్ళు నుదుటి మీద పడుతుంటే పైకెత్తుతుంది అమ్మ అలా తలనిమురుతూ. ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. బంగారు కుండలాలతో ఉన్నాడు. కానన కుండలు కుంచిత కేశ. హనుమాచార్య ఎందుకు చెప్తారంటే కుండలాలతో మాటిమాటికి కుమారస్వామిని వర్ణిస్తుంటాడండి. బంగారు కుండలాలు పెట్టుకున్నట్ట. కుండలాలతో వర్ణించడం అంటే వేదస్వరూపుడని చెప్పడం అయ్యా అన్నాడు. ఇక్కడ వేదాధ్యయన శీలుడైన బ్రహ్మచారి కుండలములతో ప్రకాశిస్తుంటాడు. యజ్ఞోపదీత శిఖా కుండలములు ఇవి ప్రధానం. అందుకే కుండలము చెప్పడంలో బ్రహ్మచారి రూపధరుడు అని మాటిమాటికి చూపిస్తున్నట్ట. అలాంటి స్వామి చంద్రమౌళి తనూభవాయ నమః. అటువంటి సుబ్రహ్మణ్యం నమస్కరిస్తూ స్వస్తి. రేపటి రోజున మిగిలిన నామాల్లో స్వామి వైభవాన్ని తెలుసుకుందాం.